ప్రమాదం ఉన్నదో, जिस और आपत्ति है, ఏ వైపు అత్యంత సమస్య తీవ్రముగా ఉన్నదో, और जिस और बहुत ही बड़ी गंभीर समस्या ఏ है, వైపు అసలు మార్గమే కనబడడం లేదో, जिस और आपको कोई भी मार्ग नजर नहीं आ ఆ रहा, వైపునే ముందుకు సాగిపోమని దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर कहता है उसी और तुम आगे बढ़ते जाओ। చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. हाथों उठाकर कहेंगे यीशु आपका धन्यवाद। స్వరమెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ऊंची आवाज में परमेश्वर की स्तुति करें। దారి కనబడటం లేదు ప్రభువా, हे प्रभु रास्ता नहीं नजर आ దిక్కు रहा है, తోచడం లేదు ప్రభువా, हे प्रभु कोई राह दिखाई नहीं ఏ दे रहा, వైపు నుంచి సహాయం లేదు ప్రభువా, किसी तरफ से प्रभु सहायता नहीं, ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది ప్రభువా, लाल समुद्र सामने आ गई प्रभु, శత్రువు తరుముతున్నాడు ప్రభువా, शत्रु पीछा कर रहा है प्रभु, నీవే ఏదైనా చెయ్యయ్యా, आप ही कुछ ना कुछ कीजिए, నీవే ఏదైనా చెయ్యయ్యా आप ही कुछ ना कुछ कीजिए। అని ప్రార్థన చేస్తున్న మోషతో దేవుడు మాట్లాడుతున్నాడు. ऐसे प्रार्थना करने वाले मूसा से प्रभु बातें कर रहा है। నువ్వెందుకు ఇంకా ప్రార్థన तुम చేస్తున్నావు? और क्यों दुहाई दे रहे हो? లేచి ముందుకు సాగిపో, उठकर यहाँ से कुछ कर ले, సముద్రం వైపు నడు. समुद्र की ओर चलो। ఎవడైనా సముద్రం మీద నడుస్తాడా? क्या कोई समुद्र पे चलेगा? అయితే ఓడలో ప్రయాణం చేయాలి, अगर हो सके तो जहाज में, కనీసం పడవలో ప్రయాణం अगर చేయాలి. ना हो तो कोई नाव में प्रयास, ఏదైనా ప్రమాదం కాని స్థలం అయితే కనీసం పోని ఈత కొట్టాలి. अगर कोई ऐसे खतरे भरी जगह ना हो तो तैरना हो। ఆయన ఈత కొట్టమని చెప్పలేదు, वो परमेश्वर ने तैरने को नहीं कहा, పడవలో బొమ్మని చెప్పలేదు, नाव में जाने के लिए नहीं ఓడలో कहा, బొమ్మని చెప్పలేదు, जहाज में जाने को नहीं ఇదిగో कहा। బ్రిడ్జి కట్టానని చెప్పలేదు. तो वहां पे एक ब्रिज बनाया करके नहीं సముద్రం వైపు చూపిస్తూ, कहा। समुद्र की ओर दिखाते సముద్రం हुए, వైపు చూపిస్తూ समुद्र की ओर दिखाते దేవుడు हुए ముందుకు సాగిపోమని మాట్లాడుతున్నాడు. परमेश्वर कहता है आगे की ओर बढ़ మార్గము जाओ। లేని చోట, जहाँ मार्ग नहीं, అవకాశములు లేని చోట, जहाँ मौका नहीं, ద్వారములు తెరవబడ్డ చోట, जहाँ द्वार नहीं खुले, ద్వారములు తెరవబడని చోట जहाँ द्वार नहीं खुले, దేవుడు మాట్లాడుతున్నాడు. वहाँ परमेश्वर कहता ముందుకు है సాగిపో, तुम आगे की ओर बढ़ ముందుకు जाओ, సాగిపో, तू आगे की ओर बढ़ जाओ, ముందుకు సాగిపో. तू आगे की ओर बढ़ जाओ। వడ్డించిన విస్తరి ఉంటే, వడ్డించిన విస్తరి ఉంటే, अब समझ गए, వడ్డించిన విస్తరి ప్లేట్లు అన్ని अगर समझ लीजिए परोसा हुआ अगर थाली हो तो తినడానికి ఇబ్బంది ఏముంది? अब खाने में क्या दिक्कत, తిను అని చెప్తే పెద్ద కష్టం ఏముంటది? और खाओ कहने में कौन सी కానీ दिक्कत? ఏమీ లేని ఖాళీ స్థలాన్ని చూపించి, लेकिन जहाँ कुछ भी नहीं वहाँ उस जगह पर ले ఖాళీ ప్లేట్ చూపించి, वो खाली थाली दिखाकर, ఇంకా ప్రార్థన చేస్తున్నావే తినంటే, और प्रार्थना क्यों कर रहे, खाओ कहे तो నడవటానికి దారి లేని చోట, जहाँ चलने के लिए रास्ता नहीं, నడవటానికి అవకాశం లేని చోట जहाँ चलने के लिए मौका नहीं, ఎందుకు మొర పెడుతున్నావు? సాగిపోమని చెబితే, अब क्यों दुहाई दे रहे हो आगे बढ़ जाओ कहे तो ఈ రోజున ప్రభుకి ఎవరు కావాలి? आज प्रभु को कौन चाहिए? దారి కనబడకపోయినా, रास्ता भले ना दिखाई दे, అవకాశాలు కనబడకపోయినా, भले मौका ना दिखाई दे, మార్గమే కనబడకపోయినా, मार्ग ही ना ఏ दिखाई दे, దారి కనబడకపోయినా, कोई भी रास्ता नजर ना आए, మాట్లాడుచున్నవాడు దేవుడు గనుక, बात करने वाला परमेश्वर है, మాట్లాడుచున్నవాడు దేవుడు గనుక, बात करने वाला అడుగు परमेश्वर है, ముందుకేసేవాడు కావాలి, कदम आगे बढ़ाने वाला అడుగు चाहिए, ముందుకేసేవాడు కావాలి, कदम आगे बढ़ाने वाला అడుగు चाहिए, ముందుకేసేవాడు కావాలి, कदम आगे बढ़ाने वाला సముద్రం चाहिए, వైపు నడిచేవాడు కావాలి, समुद्र की ओर चलने वाला పొంగుచున్న चाहिए, అలల వైపు నడిచేవాడు కావాలి, और उसकी ओर आगे बढ़ने वाला దారి चाहिए, కాన రాని చోటుకు నడిచేవాడు కావాలి, राह दिखाई नहीं देने वाले की ओर आगे बढ़ने वाला चाहिए, ప్రమాదకరమనబడుచున్న చోటుకు నడిచేవాడు కావాలి. और खतरे से भरे हुए की ओर बढ़ने वाला Oh, चाहिए। people are praying all the time. Oh, people of God who are praying all the time. और जो परमेश्वर के लोग जो प्रार्थना कर रहे हैं, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ అడుగు ముందుకే, आज रात प्रभु बातें कर रहा है, कदम आगे సాగిపో, बढ़ो, आगे बढ़ो, సాగిపో, आगे बढ़ो, సాగిపో. आगे बढ़ जा। నీవంటున్నావు ఒకవేళ आप కह सकते होंगे దారి కనబడట్లేదు కదయ్యా, रास्ता ही नहीं दिखता है, దారి కనబడట్లేదు కదయ్యా, रास्ता ही नहीं दिखता है, దారి కనబడితే కదా నడిచేది. और रास्ता दिखेगा तभी तो चलेंगे। అలా అయితే ఎవరైనా నడుస్తారు, अगर ऐसा हो तो कोई भी चलेगा, అలా అయితే ఎవరైనా నడుస్తారు. ऐसे स्थिति में तो कोई भी దానికి चलेगा। ఇంత పెద్ద సేవకుడు నువ్వెందుకు? अगर ऐसा उससे बढ़कर आप ఆ तुम्हारे మాత్రానికి మహిమ గల దేవుడు దిగి వచ్చి మాట్లాడటం ఎందుకు? वो उस प्रकार उस विषय के लिए महिमा में परमेश्वर उतर कर దేవుడు ఆరంభము నుండి కూడా ఈ మాట తెలియజేస్తున్నాడు. परमेश्वर आरंभ से भी ये बात बोल रहा है। దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ, परमेश्वर अब्राहम से बात करते దేవుడు हुए, అబ్రాహాముతో మాట్లాడుతూ परमेश्वर अब्राहम से बात करते हुए ఏమన్నాడో తెలుసా? आपको पता है क्या कहा? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. मैं जिस देश को तुझे दिखाता हूं उसकी ओर बढ़ो। ఆ దేశాన్ని చూపించాడా? क्या उसने उस देश को दिखाया? దర్శనంలో కనబడిందా? क्या दर्शन में दिखाई दिया? ఆ క్షణానికి ఇంకా లేదుగా. वो उस समय के लिए तो नहीं था। పునాదులు గల పట్టణం కూడా అప్పటికి చూపలేదుగా. वो नींव भरी वो नगर को भी प्रभु ने नहीं दिखाया। దేవుడు మాట్లాడుతున్నాడు, परमेश्वर बात कर रहा है। నేను నీకు
చూపించబోయే దేశం వైపు నడు. मैं जिस देश को तुम्हें दिखाता हूं उसकी ओर बढ़ो. నీకు చూపించబోయే దేశం వైపు నడు. और जो जिस देश को मैं दिखाने जा रहा हूं उसकी ओर चढ़ो. ఆ దేశం ఎట్లుంటుందో తెలియదు. वो देश कैसा रहेगा नहीं ఆ मालूम. దేశం ఎక్కడుంటో తెలీదు. वो देश कहां होगा नहीं मालूम. ఆ దేశానికి వెళ్ళే మార్గం తెలీదు. उस देश का मार्ग नहीं पता. ఏమి కనబడకపోయినా, चाहे कुछ भी नहीं ना ఏమి కనబడకపోయినా, चाहे कुछ भी नहीं दिखाई दे, అడుగులు ముందుకే పడాలట. कदम आगे बढ़ना है. అడుగులు ముందుకే పడాలట. कदम आगे ही बढ़ना है. మనమేమని ప్రార్థన చేస్తున్నాం? हम क्या प्रार्थना कर रहे हैं? మనమేమని ప్రార్థన చేస్తున్నాం? हम क्या कहकर నువ్వు प्रार्थना कर దిగిరా रहे हैं? ప్రభువా, हे प्रभु तू నువ్వు उतरा. దిగిరా ప్రభువా, तू उतरा प्रभु. మాకు ముందు నడువు ప్రభువా, हमारे आगे चल. ఏదైనా అద్భుతం చేయి ప్రభువా, कुछ ना कुछ अद्भुत कर. ఇప్పుడే అద్భుతం చేయి ప్రభువా. अभी अद्भुत कर प्रभु. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, लेकिन प्रभु कहता है నీవెందుకు ప్రార్థన చేస్తున్నావు? तुम क्यों प्रार्थना कर रहे లేచి ముందుకు సాగిపో, हो? उठकर आगे की ओर बढ़ లేచి जाओ. ముందుకు సాగిపో. उठकर आगे की ओर बढ़ जाओ. ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటనగా, आज रात भविष्यवाणी से भरी हुई నువ్వు ఏ संदेश. పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నావో, तुम जिस सेवकाई के लिए ఏ प्रार्थना कर ప్రాంతం रहे हो, కొరకు ప్రార్థన जिस చేస్తున్నావో, जगह के लिए ఏ प्रार्थना कर रहे हो, అద్భుతం కొరకు ప్రార్థన जिस చేస్తున్నావో, अद्भुत के लिए ఏ प्रार्थना कर रहे हो, స్వాస్థ్యమును పొంద ప్రార్థన और చేస్తున్నావో, जिस स्वास्थ्य को पाने के लिए ఏ प्रार्थना कर रहे हो, ప్రాంతముల కొరకు ప్రార్థన చేస్తున్నావో, जिन जगहों के लिए तुम ప్రభు प्रार्थना कर అన్నాడు, रहे हो, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఇంకా? प्रभु कहते हो क्यों प्रार्थना कर ఎందుకు रहे हो? ప్రార్థన చేస్తున్నావు अब ఇంకా? आगे और क्यों प्रार्थना లేచి कर रहे ముందుకు సాగిపో, हो? उठकर कुछ कर ले. లేచి ముందుకు సాగిపో. उठकर आगे बढ़ो. విశ్వసించు వారందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. विश्वास करने वाले ताली बजाते हुए प्रभु की महिमा करें. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం जोर చెప్పండి. से ताली बजाते हुए प्रभु की महिमा అబద్ధ करें. మాడనేరని దేవునికి స్తోత్రం చెప్పండి. और झूठ नहीं बोलने वाले परमेश्वर की स्तुति करें. నమ్మదగిన దేవునికి స్తోత్రం చెప్పండి. सच्चा परमेश्वर के लिए हम धन्यवाद करें. ఆయన మాట అన్నాడు అంటే కార్యం చేస్తాడు నమ్మి స్తోత్రం చెప్పండి. अगर उसने एक वचन को कहा है तो वो कार्य करेगा. स्तुति करे. దేవుడు నోవకును ఓడ కట్టమని చెప్పినప్పుడు जब परमेश्वर ने नूह को जहाज बनाने को कहा, సముద్ర పొడ్డున ఆ పని చెప్పలేదు. సముద్రపు ఒడ్డున ఆ పని చెప్పలేదు. और वो समुद्र के किनारे में वो అసలు काम नहीं సముద్రమే లేదు, बताया. समुद्र ही नहीं, అసలు నీరే లేదు, पानी ही नहीं, వర్షం అంటేనే తెలీదు, और बारिश ही नहीं అసలు मालूम. ఓడేంటి ప్రభు? हे प्रभु जहाज क्या है? ఒక్క మాట కూడా నోవకు ప్రశ్నించలేదు కాబట్టి एक भी बात नूह ने प्रश्न नहीं किया. నూతన భూమికి అతడే సృష్టికి సాకారకుడిగా మారిపోయాడు. नए भूमि के लिए वही एक सृष्टि का మూల कारक పురుషుడిగా बन गया. మారిపోయాడు. मूल पुरुष के रूप में మూల बदल गया. పురుషుడిగా एक మారిపోయాడు. मूल पुरुष में बदल गया. అతనిని బట్టి జనములు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. और उनके कारण लोग धरती पर बढ़ने लगे. ఎక్కడ తీర్పు వచ్చేసిందో, जहां न्याय आया, ఎక్కడ ఉగ్రత వచ్చేసిందో, जहां पे परमेश्वर की ఎక్కడ నాశనం జరిగిపోయిందో, जहां विनाश हुआ, ఎక్కడ ప్రాణులు లేకుండా మరణం సంభవించిందో, जहां जीवन के जगह मृत्यु, అక్కడ ఒక నూతన తరమును లేపగలిగిన దైవజనుడు ఎవరు? और वहां पर एक नए वंश को उठाने वाला परमेश्वर का दास कौन అక్కడ है? ఒక నూతన సంతతిని దేవుని కొరకు సాధించగల దైవజనుడు ఎవరు? एक नए संतान को परमेश्वर के लिए कमा पाने वाला परमेश्वर का दास కేవలము को ప్రార్థనతో సరిపెట్టకుండా सिर्फ प्रार्थना से बस ना करते ఏ हुए, విషయము కొరకు ప్రార్థన చేయించున్నావో जिस विषय के लिए प्रार्थना कर रहे ఆ हैं, వైపు అడుగులు వేసే దైవజనుడు మాత్రమే. उस और कदम बढ़ाने वाला परमेश्वर का दास కూర్చున్న ही है. దైవ సేవకులారా, जितने आए हुए परमेश्वर के దేవుని दास బిడ్డలారా, हो, परमेश्वर के लोगों, నువ్వు ఈ మధ్య కాలంలో దేని కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు? इस बीच आप किसके विषय में अधिक प्रार्थना कर ఏ रहे हैं? విషయంలో మొర పెడుతూ ఉన్నావు? किस विषय में आप ఏ दुआ दे रहे అద్భుతం हैं? కోసం కనిపెడుతున్నావు? किस चमत्कार के लिए ఏ इंतजार कर ప్రాంతమును रहे हैं? దేవుని కొరకు పట్టుకోవాలని ఆశపడుతున్నావు? किस जगह को तुम प्रभु के लिए पाना चाहते అది हो? భయంకరమైన ప్రాంతమైన, वो चाहे बहुत ही भयानक అది जगह हो, వ్యతిరేకమైన ప్రాంతమైన, वो चाहे विरोध की जगह हो, అసలు ఒక్క దారి కూడా తెరవబడకపోయినా, भले एक भी रास्ता ना खुले, సహకరించేవాడు ఎవడు లేకపోయినా, सहायता करने वाले एक भी ना हो, అది భయంకరమైన సముద్రమే అయినా वो भयानक समुद्र भी क्यों ना అడుగు हो, ముందుకు వేయాల్సిందే. कदम को आगे बढ़ाना ही అడుగు है। ముందుకు వేయాల్సిందే. कदम आगे बढ़ाना ही है। ప్రార్థన చేసే వాళ్ళందరూ प्रार्थना करने वाले सब, ప్రార్థించే విషయముల వైపు प्रार्थना करने वाले विषय की ओर, స్వాస్థ్యమును పొందినట్లుగా, उस स्वास्थ्य को पाने के लिए, స్వాధీనపరుచుకున్నట్లుగా उसको स्वतंत्र करने के लिए అడుగు ముందుకు వేయాలి. हमें कदम आगे बढ़ाना అడుగు है। ముందుకు వేయాలి. कदम आगे बढ़ाना है। నూతన బ్రాంచ్ కొరకు ప్రార్థన చేయించిన వారలారా, नए ब्रांच के लिए प्रार्थना करने అడుగు वाले, ముందుకు వేయి. कदम आगे बढ़ाओ। నూతన స్వాస్థ్యము కొరకు ప్రార్థిస్తున్న వారలారా, नए स्वास्थ्य के लिए प्रार्थना करने అడుగు वालों, ముందుకు వేయి. कदम आगे बढ़ाओ। ఇది దేవుని వద్ద నుండి ఒక నిశ్చితగా తీసుకో. ये परमेश्वर की ओर से एक निश्चित तौर पर ले लो। You can take it as a confirmation tonight. परमेश्वर की ओर से कंफर्मेशन के तौर पे ले लो। It can be a confirmation tonight. और आज रात ये आपके लिए एक निश्चित तौर पे बात है। ఏది అడ్డుగా ఉన్నదో, जो आपके
विरोध में है, ఏది ప్రమాదకరముగా ఉన్నదో जो आपके लिए खतरा बनकर ఆ है, వైపున దేవుడు అడుగులు వేయమని మాట్లాడుతున్నాడు. परमेश्वर कहता है उसी और तुम्हारे कदम को बढ़ाओ। మాట్లాడుచున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. बातें करने वाले परमेश्वर के लिए हाथ उठाकर प्रभु का धन्यवाद గట్టిగా करें। దేవునికి స్తోత్రాలు ऊंची చెల్లించండి. आवाज में परमेश्वर की स्तुति करें। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మనమేమని ప్రార్థన చేస్తున్నాం? हम क्या प्रार्थना कर रहे हैं? ఏదో ఒకటి చెయ్యి ప్రభు అని. प्रभु कुछ ना कुछ कर दे, ఆయన ఏమని మాట్లాడుతున్నారు? लेकिन वो क्या कहता है? మరి నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. तुम भी कुछ करो भाई। నేనేం చేయగలను ప్రభు? प्रभु मैं क्या कर सकता हूँ? కనీసం అడుగన్న ముందుకే, कम से कम अपने कदम तो आगे बढ़ाओ। కనీసం అడుగన్న ముందుకే, कम से कम अपने कदम को तो आगे बढ़ाओ। కనీసం అడుగన్న ముందుకే. कम से कम अपने कदम को तो बढ़ाओ। చేతులెత్తి గట్టిగా స్తోత్రం हाथ చెప్తారా? उठाकर परमेश्वर की स्तुति करेंगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। విశ్వాసమును కర్తయుదని కొనసాగించు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. विश्वास की कर्ता और सिद्ध करने वाला परमेश्वर हमसे बातें कर रहा है। ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, आज रात प्रभु हमसे बातें करने वाले बात है। నీవు ప్రార్థించుచున్న విషయం వైపు అడుగువే, और तुम जिस विषय के लिए प्रार्थना कर रहे हो उसके भी और आगे మొర్ర बढ़ो। పెట్టుచున్న విషయం వైపు అడుగువే. तुम जिस प्रार्थना के लिए दुआई दे रहे हो उसकी और आगे बढ़। నీవు అడుగు గాని ముందుకేస్తే, अगर तुम कदम आगे बढ़ाओगे, నువ్వు అడుగు గాని ముందుకేస్తే अगर तुम कदम आगे అది बढ़ाओगे, ప్రళయ భీకర సముద్రమైన वो పారిపోవలసిందే. चाहे भयानक भीकर समुद्र भी क्यों ना हो, वो గట్టిగా जाए। చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. तालियां बजाते हुए प्रभु की महिमा करेंगे। ప్రపంచ దేశంలో సంపన్నులు చాలా మంది ఉన్నారు. इस पूरे विश्व भर में बहुत सारे संपन्न लोग हैं। మన దేశంలో టాటాలు బిర్లాలు ఉన్నారు, हमारे देश में टाटा बिरला लोग हैं, అంబానీలు అదానీలు ఉన్నారు, अंबानी अडानी हैं। ప్రపంచంలో మరి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, और వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఉన్నారు. विश्व भर में बिल गेट जैसे, वॉरेन बफेट के जैसे हैं। ఈ ప్రపంచ కుబేరులంతా కలిసి వచ్చి इस संसार के सारे महान लोग मिलकर आकर సముద్రం ముందు నిలబడితే, समुद्र के आगे खड़े होंगे। అయ్య బాబాయ్ ప్రపంచపు కుబేరులంతా వచ్చేస్తారని సముద్రం భయపడి వెనక్కి పారిపోతుందా? अयो सारे संसार के सारे महान लोग आ गए करके क्या समुद्र पीछे भाग जाएगी? కానీ ప్రియులారా, लेकिन मेरे प्रियो, 400 సంవత్సరాలు బానిస బ్రతికిలో చితికిపోయిన ప్రజలు వస్తే, 400 साल जो गुलामी में कुचले हुए स्थिति में जो थे लोग आए, जब సముద్రము పారిపోయింది ప్రియులారా. वो समुद्र भाग गई, సముద్రం పారిపోయింది బిడ్డలారా. समुद्र भाग गई, సముద్రం పారిపోయింది. समुद्र भाग गई। ఈ రాత్రి నీ సముద్రం ఏదో నాకు తెలియదు. आज आपका समुद्र कौन सा है मुझे नहीं मालूम, ఏ సముద్రమును నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. और किस समुद्र से तुम बचाव की प्रार्थना कर रहे हो मुझे नहीं मालूम। ఏది దాటుటకు నా వల్ల కాదని ఏడుస్తున్నావో నాకు తెలియదు. जिसको तुम पार करना मेरी बस की बात नहीं है, तुम रो रहे हो। ఇది నీ ఈదగలిగింది కాదయ్యా, ये तैरने वाली नहीं है जी, దాటే ఓడ లేదయ్యా, पार करने की जहाज नहीं, బ్రిడ్జి కూడా లేదయ్యా. यहाँ पे कलवट भी ब्रिज भी नहीं। ఏదో ఒకటి చెయ్యి ప్రభువా. हे प्रभु कुछ ना कुछ कर। ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु आज आपसे बातें कर నేను रहा है। ఏమైనా చెయ్యగలను, కానీ मैं कुछ भी कर सकता हूँ, लेकिन నువ్వు అడుగు ముందుకేస్తేనే చేస్తాను. तुम अगर कदम आगे बढ़ाओगे तभी करूंगा। నేను అడుగు ముందుకేస్తేనే చేస్తాను. तुम कदम आगे बढ़ाओगे तब मैं करूंगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। బాలుడైన దావీదు అడుగు ముందుకేసేసరికి, और वो बालक दाऊद जब कदम आगे बढ़ाया, బాలుడైన దావీదు అడుగు वो ముందుకేసేసరికి बालक दाऊद जब कदम आगे बढ़ाया, రాక్షస ఆకారములో ఉన్నట్టు గొలియాతు భయపడటం స్టార్ట్ చేశాడు. राक्षस के आकार में जो गोलियत था वो डरना शुरू हो गया। పడిపోయాడు. అంటున్నాడు, ఏ ఇదేనేమన్నా కుక్కనా? वो घबरा गया, कहने लगा क्या मैं कुत्ता हूं? ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటే వాడికి అట్ట కనపడి ఉంటుందా? क्या कभी उसने अपने चेहरे को दर्पण में देखा होगा? क्या उसे कभी ऐसा लगा होगा? దావీదు వచ్చాక కనపడుతుంది. लेकिन दाऊद आने के बाद उसको नजर आ रहा है। కొట్టో గట్టిగా ఒక దెబ్బ ఒకసారి. एक बार जोर से ताली बजाए, కొట్టో. ताली बजाए। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఉండటానికి భూమికి జాండు ఉన్నామేమో గానీ, हो सकता है कि ये धरती से बहुत हाथ चौड़े हो सकते हो, నువ్వు చాలా చిన్నవాడివేమో, बहुत छोटे हो सकते हो, నువ్వు చిన్న పిల్లోడివేమో, बहुत छोटे हो, సేవలో కొత్తోడివేమో, सेवा में नए हो सकते हो, విశ్వాసంలో కొత్తవాడివేమో, विश्वास में नए हो सकते हो, ప్రార్థన చేసి అద్భుతాలు పొందిన అనుభవం ఏమీ లేదేమో, प्रार्थना करके अद्भुत पाए हुए अनुभव नहीं हो सकते। అయినా నీతో మాట్లాడుచున్న దేవుని మాట యందు విశ్వసించి, फिर भी परमेश्वर
तुम जैसे लोगों से बात करने वाले ఈ రాత్రి मिशन पर विश्वास करते हुए, ఒక్క అడుగు ముందుకేయగలిగితే आज रात अगर एक कदम आगे बढ़ा पाओगे, మహారాక్షసుడైనటువంటి భీకరాకారమైన గొలియాతులో ఒక భయమును నువ్వు చూడబోతున్నావు. और महाराक्षस जैसे भीकर, वो दानव जैसे गोलियात के भीतर तुम एक डर को देखने जा रहे हो. బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు కదా, वे बचपन से ही युद्ध का अभ्यास किया हुआ వాడు व्यक्ति, చాలా ఉన్నత దేవుడు కదా. वो बहुत ही बड़ा दानव है. మన బిల్డింగ్ స్లాబ్ అంత ఉంటాడు. वो हमारा बिल्डिंग के स्लैब का उतना होगा. బిల్డింగ్ మీద ఏమైనా ఆరేసామనుకో, अगर आप समझ लीजिए बिल्डिंग के ऊपर आपने कुछ सुखाया, అడి కింద నుంచి తీసేస్తాడు. वो नीचे से ही उसको निकाल देगा. అంత హైట్ ఉంటాడు. और उतना वो लंबा है, చాలా పెద్దోడు. बहुत बड़ा है. యుద్ధ విద్యలు అభ్యాసం చేశాడు. और सारी युद्ध की विद्या का अभ्यास उसने వాడి की. కత్తి చాలా పెద్దది, और उसका तलवार बहुत बड़ा ఈటె है. చాలా పెద్దది. ఈటె और उसका बल्ला भी बहुत बड़ा है. వాడి ఆయుధాలు మోసేవాడు ఒకడు ఉన్నాడు. और उसके हथियार ढोने वाला एक है. ఇంత పెద్దోడు इतना बड़ा व्यक्ति ఇంత పిల్లోను చూసి इतने छोटे से बालक को देखकर, కత్తి వాడలేకపోతున్నాడే, और वो अपने तलवार इस्तेमाल नहीं कर पा रहा है, ఈటె విసరలేకపోయాడే, वो अपने वो गोल्फान को वो फेंक नहीं पाया. భయం వేసి ఏమంటున్నాడు తెలుసా, वो डर कर क्या कहता है, కత్తి వదిలేశాడు, वो तलवार छोड़ दिया, ఈటె వదిలేశాడు, अपना गोल्फान छोड़ दिया, తన దేవతల పేరట శపించడం మొదలు పెట్టాడు. अपने देवी देवताओं के नाम से श्राप देने लगा. రేయ్ గొలియాతు, हे गोलियात, నువ్వు మంత్రగాడివి కాదు కదరా, तुम तो मंत्र बोलने वाला राजा నువ్వు नहीं, మంత్రగాడివి కాదు तुम కదా, तो मांत्रिक नहीं हो, యుద్ధశూరుడు కదా, तुम तो युद्ध शूर हो, ఆయుధాలు ఉన్నాయి కదా, तुम्हारे पास हथियार है, ఏదో ఒక ఆయుధం ప్రయోగించొచ్చుగా, कुछ ना कुछ हथियार का तो ఏ इस्तेमाल करो. ప్రయోగించాలో అర్థం కావట్లా, उसे समझ में नहीं आ रहा है क्या ఏ प्रयोग ప్రయోగించాలో करें, అర్థం కావట్లా, क्या इस्तेमाल करना है समझ में కత్తి नहीं आ रहा. వాడాలా, तलवार, ఈటె వాడాలా, क्या गोल्फान को, అర్థం కాక अगर उसको समझ में नहीं आ रहा है, మంత్రాలు పెడతాడు, और वो मंत्र बोल रहा है, మంత్రాలు పెడతాడు, मंत्र बोल रहा है, మంత్రాలు పెడతాడు. मंत्र बोल रहा है. దావీదు దగ్గర కూడా ఇంకొక మంత్రం ఉంది. अब दाऊद के पास और एक मंत्र है, అన్ని మంత్రాలకి మించిన మంత్రం वो ఉంది. सारे मंत्र से बढ़कर मंत्र. రేయ్ గొలియాత్, हे गोलियात, నేను నీవు తిరస్కరించిన జీవము గల దేవుడైన యెహోవా నామమున వచ్చుచున్నాను. और तू जिस परमेश्वर के तिरस्कार किए उस जीवित परमेश्वर के नाम से मैं आता हूँ. అదే దేవుని నామాన్ని నమ్మిన వారు ఇక్కడ ఉన్నారా? क्या उसी नाम परमेश्वर के नाम पर विश्वास करने वाले यहाँ आ रहे నువ్వు हैं? దావీదు కంటే చిన్నవాడివైనా పర్లేదు. तुम अगर दाऊद से भी छोटे हो तो कोई बात नहीं. దావీదు చిన్నోడే గాని दाऊद छोटा ही था, लेकिन అప్పటికే సింహాన్ని చంపాడు. तब तक में उसने सिंह को मार डाला. దావీదు చిన్నోడే గాని दाऊद छोटा ही था, అప్పటికే ఎలుకబంటిని చంపాడు. लेकिन तब तक में उसने बालू को मार डाला. ఇలాంటి అనుభవాలు నీకేమీ లేవు కదూ. हो सकता है कि आपका ऐसा कोई अनुभव नहीं, సరైన దయ్యాన్ని కూడా ఎప్పుడు ఎలగొట్టలేదు కదూ. कभी आपने दुष्ट आत्माओं को भी नहीं भगाया. ఒక రాత్రి కళ్ళేసి ఇంట్లో వాళ్ళు కొంచెం గాలి పట్టినట్టుగా చేస్తే अगर एक रात को उठकर कोई घर में दुष्ट आत्मा पकड़ा जैसा कुछ करे तो ప్రార్థన చేసావా ఎప్పుడైనా? क्या तुमने कभी प्रार्थना की? ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళకి ఫోన్ చేసావా? क्या कोई प्रार्थना करने वालों के लिए को फोन किए? ఒక పిల్ల దయ్యాన్ని ఎల్లగొట్టిన అనుభవం కూడా నీకు లేదా? एक छोटी सी दुष्ट आत्मा को भी भगाया हुआ अनुभव तुम्हारे पास नहीं? అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. फिर भी परमेश्वर तो उससे बातें कर रहा है. అడుగు ముందుకు వే, कदम आगे बढ़ा, అడుగు ముందుకు వే, कदम आगे बढ़ा, అడుగు ముందుకు వే. कदम आगे बढ़ा. సమస్య ఎట్టుందో అటే, समस्या जिस ओर है उसी की ओर, సవాలు ఎట్టుందో అటే, प्रश्न जिस ओर है उसी की ओर, ప్రమాదం ఎట్టుందో అటే, विपत्ति जिस ओर है उसी की ओर. అడుగు ముందుకు వేయమని దేవుడు మాట్లాడుతుంటే परमेश्वर कहता है कदम आगे बढ़ाने के लिए, ప్రార్థనలో మాత్రమే కూర్చుంటావా ఇంకా? क्या फिर सिर्फ प्रार्थना में ही बैठे रहोगे? దేవుడు ఎందుకు ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు తెలుసా? आपको पता है परमेश्वर क्यों आगे बढ़ने को నువ్వు कहता है? ప్రార్థన చేసే వ్యక్తివి కాబట్టి, तुम प्रार्थना करने वाले నువ్వు व्यक्ति ప్రార్థన हो, చేస్తూ ఉన్నావు కాబట్టి, तुम प्रार्थना कर रहे हो, నువ్వు మొర్ర పెడుతూ ఉన్నావు तुम కాబట్టి, दुहाई दे रहे हो, నీవు నీ इसलिए బలముపై కాక దేవునిపై ఆధారపడ్డావు కాబట్టి, तुम अपने सामर्थ्य पर ना होकर నీవు- परमेश्वर के सामर्थ्य నీవు पर, ప్రార్థించిన అద్భుతం ప్రిపేర్ చేశాను, और तुम्हारे प्रार्थना के वो నీ अद्भुत को నీ prepare కొరకు किया. స్వాస్థ్యమును సిద్ధం చేశాను, तुम्हारे लिए एक निज भूमि को तैयार किया, నూతన బ్రాంచ్ సిద్ధం एक చేశాను, नया ब्रांच నూతన तैयार किया. ప్రాంతం సిద్ధం చేశాను, एक नया जगह నూతన तैयार किया. ఆత్మను సిద్ధం చేశాను, एक नया आत्मा को నూతన तैयार किया. స్వాస్థ్యం సిద్ధం చేశాను. नया निज भाग, అందుచేత ఇకను ప్రార్థన చేయట కాదు, और इस प्रकार ऐसे प्रार्थना करना ही नहीं. ఈవేళ మొర్ర పెట్టుచున్నావు, तुम क्यों और दुआएं दे रहे हो? ముందుకు సాగిపో, आगे बढ़ जाओ, ముందుకు సాగిపో. आगे बढ़ जाओ. నిన్ను బలపరుస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పు. तुम्हें बल
देने वाले परमेश्वर का हाथ उठाकर स्तुति करे। మోషే అడుగు ముందుకేస్తే मूसा जब आगे कदम बढ़ाया, సముద్రం పారిపోతుంది। समुद्र आगे भाग जा रहा है। దావీదు అడుగు ముందుకేస్తే दाऊद जब कदम आगे बढ़ाया, గొలియాతు భయపడుచున్నాడు। गोलियात डरने लगा। స్తోత్రం చెప్పొచ్చుగా, स्तुति कर सकते हैं। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, అందరూ చెప్పండి। सभी कहिएगा। మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? हम क्या कहकर प्रार्थना करते हैं? నువ్వు రావాలేసయ్యా, तुम्हें आना है यीशु जी। శాబాషు, స్తోత్రం చెప్పండి। हालेलुया। మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? हम क्या कहकर प्रार्थना कर रहे हैं? నువ్వు రా యేసయ్యా। हे प्रभु तू आ। యేసు ప్రభు అంటున్నాడు, यीशु कहता है నువ్వు బయలుదేరినానా, तुम पहले निकल मेरे भाई, నువ్వు నడుము కట్టుకున్నానా, तुम अपने कमर बांध, నువ్వు లేచి నిలబడు నాన్న, तुम उठकर खड़े हो जाओ, అడుగు ముందుకై నాన్న। कदम आगे बढ़ाओ। అయ్యో ప్రభు, అంతా అయోమయంగా ఉన్నది ప్రభు। हे प्रभु सब कुछ बिल्कुल भी कुछ समझ में नहीं आ रहा। అంతా తేటగా కనబడితే ఎవడైనా ముందుగడిగేస్తాడు। सारे बातें अगर साफ नजर आए तो कोई भी कदम आगे ఏమి बढ़ाएगा। కాన రాకపోయినా అడుగు ముందేసుకేసేవాడే విశ్వాసం కలిగిన వాడు। जहां कुछ भी दिखाई नहीं देता वहां कदम आगे बढ़ाने वाला ही यीशु। విశ్వసించువారు ఈ రాత్రి అడుగు ముందుకు వేయండి। विश्वास करने वाले आज रात अपने कदम आगे बढ़ाए। విశ్వసించువారు అడుగు ముందుకేయండి। विश्वास करने वाले आज आप अपने कदम आगे बढ़ाए। మోషే అడుగు ముందుకేయలేదా? क्या मूसा अपने कदम आगे नहीं बढ़ाया? దావీదు అడుగు ముందుకేయలేదా? क्या दाऊद कदम आगे नहीं बढ़ाया? వారి పక్షంగా దేవుడు కార్యాలు చేయలేదా? क्या उनके पक्ष में परमेश्वर कार्य नहीं किया? నీ పక్షంగా చేయడా? क्या तुम्हारे पक्ष में नहीं करेगा? హలో, हेलो, నీ పక్షంగా చేయడా? क्या आपके पक्ष में कार्य नहीं करेगा? మాట్లాడరే। आप बात क्यों नहीं कर रहे हैं? ఇశ్రాయేలు అమాలేకీయులతో రెఫీదీములో యుద్ధానికి వచ్చినప్పుడు और इजरायली लोग जो अमालियों के साथ में रफीदीम में దేవుడు जब युद्ध के యెహోషువతో लिए आए, మాట్లాడుతున్నాడు। परमेश्वर यहोशू से बात నీవు कर रहे हैं। పాలెములో ప్రజలతో కలిసి పోరాటం చేయి। और तुम वहां आंगन में जो लोग हैं उनसे मिलकर युद्ध करो। బైబిల్ తెలిసిన దైవజనులకు చెప్పాలి ఇప్పుడు। बाइबल जानने वाले परमेश्वर के दास उसको कहना है। అంతకు ముందు యెహోషువ ఎన్ని యుద్ధాలు చేశాడు? उससे पहले यहोशू कितने युद्ध की? అంతకు ముందు ఎన్నిసార్లు పోరాడాడు? यहोशू उससे पहले कितने बार युद्ध किया? ఎప్పుడైనా యుద్ధం అలవాటు ఉందా? क्या उसको कभी युद्ध की आदत है? ఆయనకి తెలిసిందల్లా ఇద్దరే। उनको उनके जीवन में जो भी मालूम है वो दो ही है। అయితే వాళ్ళ నాన్నగారు లేకపోతే మోషే గారు। या तो उसका पिता नहीं तो मूसा जी। యుద్ధాలు తెలియదు, युद्ध नहीं मालूम, ఆయుధాలు తెలియదు, हथियार के बारे में नहीं, గుడారంలో పరిచయం చేసుకోవడం తప్ప ఇంకేం తెలియదు। और तंबू में सेवकाई करना छोड़ और कुछ भी नहीं। మోషేకు పరిచయం తప్ప ఇంకేమీ తెలియదు। मूसा की सेवा छोड़कर और कुछ नहीं। ఉంటే మోషేకు పరిచయం చేస్తాడు। अगर रहेगा तो मूसा की सेवा करेगा। మోషే ప్రార్థనలో ఉంటే अगर मूसा प्रार्थना में हो ఈయన కూడా तो గుడారంలో ప్రార్థనలో ఉంటాడు। ये भी तंबू में प्रार्थना करेगा। యుద్ధాలు ఏం రావు, युद्ध करना नहीं मालूम, ఆయుధాలు తెలియదు। हथियार के बारे में नहीं मालूम। ఇంత భీకరమైన శత్రువు ऐसी एक भयानक शत्रु అమాలేకు యుద్ధానికి వస్తే अमालेकी जब युद्ध के लिए आए దేవుడు మోషేను తోడుగా ఇవ్వలేదు, और परमेश्वर मूसा को साथ नहीं అహరోను दिया, తోడుగా ఇవ్వలేదు, अहरोन को साथ नहीं दिया, హూరును తోడుగా ఇవ్వలేదు। उनको వీళ్ళందరినీ కొండ మీద పెట్టుకున్నాడు। और सबको ले जाकर पहाड़ में रखा। యెహోషువను ఒక్కనే పాలెములో యుద్ధం చేయమంటున్నాడు। और यहोशू से कहता है तू जाके लड़ है। ప్రభు ఇది అన్యాయం ప్రభు। हे प्रभु ये तो अन्याय है। ఇట్స్ లైక్ చీటింగ్ మై లార్డ్। प्रभु ये तो तुम धोखा दे रहे हो। నాకు ధైర్యం సరిపోవట్లేదు। प्रभु मुझे हिम्मत नहीं मिल रही। చిన్న పిల్లోని చేసి ఒంటరిని చేసి వదిలి పెడతావా? हे प्रभु तुम्हें मुझे मेरे जैसे बच्चे को क्या तुम अकेले छोड़ दोगे? ఒక స్వరము ఆత్మలో వినబడుచున్నది। आत्मा में एक आवाज उससे सुनाई दे रही నా है। కుమారుడా యెహోషువా, हे मेरे पुत्र यहोशू, మోషే నీకెదురుగుండా లేడు నాన్న, मूसा तुम्हारे सामने नहीं, కానీ నీ కొరకే చేతులెత్తున్నాడు। लेकिन तुम्हारे खातिर वो अपने हाथ को उठाया हुआ है। అహరోను నీకు తోడుగా లేడు నాన్న, अहरोन तुम्हारे साथ नहीं, కానీ నీ విజయము కొరకే చేతులను ఆదుకొనుచున్నాడు। लेकिन तुम्हारे जीत के लिए ही वो अपने हाथ को उठाया हुआ है। ఒక మంచి ₹1,00,00,000 స్టేట్మెంట్ చెప్తాను, కడుపులో పెట్టుకోండి। 1 करोड़ रुपए की स्टेटमेंट बताऊंगा, ध्यान से इसको पेड़ में रखिए। మినిమం లో మినిమం ₹1,00,00,000। अब कम से कम 1 करोड़ रुपया की कीमत। మీరు ₹1,00,00,000 అన్నప్పుడు అన్న స్తోత్రం చెప్పకపోతే ఎందుకురా బాబు? 1 करोड़ रुपया कह रहा हूं तब भी स्तुति ना करे तो क्या है? వందనాలమ్మవు। सबको धन्यवाद। కనీసం మినిమం ₹1,00,00,000। कम से कम 1 करोड़ रुपया है। హల్లెలూయా। हालेलुया। చిన్న పేరేమని వచ్చిందయ్యో? छोटा सा एक प्रेरणा मिली है वहां। స్తోత్రం। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। దారి కనబడటం లేదు, रास्ता नजर नहीं आ रहा, అవకాశాలు కనబడటం లేదు, कोई भी मौका नजर नहीं आ रहा, అయినా అడుగు ముందుకేసేస్తే फिर भी
कदम आगे बढ़ाए तो విజయం వస్తుంది అంటున్నాడు కదా, जीत मिलेगा कहता है। ఏంటో సీక్రెట్ తెలుసా? आपको पता है रहस्य क्या है? సహాయము కనబడకపోయినా, దారి కనబడకపోయినా అడుగు ముందుకు వేసేవాడి కోసం, सहायता ना नजर आए या रास्ता ना नजर आए, जो कदम आगे बढ़ाता है। కనబడని స్థలములలో సహాయము ఏర్పాటు చేయబడింది। जहां अदृश्य जगह में परमेश्वर की सहायता तैयार कर रखी गई है। మోషే కనబడటం లేదు, मूसा नजर नहीं आ रहा, ఈ అహరోను కనబడటం లేదు, हारून नजर नहीं आ रहा, హూరు కనబడటం లేదు, हूर नजर नहीं आ रहा, వాళ్ళు ఎక్కడో కొండ మీద కూర్చున్నారు, वो कहीं पहाड़ पर बैठे हुए, ఈయన ఒక్కడే జనంలో ఉన్నాడు। ये एक केवल लोगों में है, వాళ్ళందరూ ఇతని కోసమే చేతులెత్తారు। और वो सब इसके लिए ही हाथ उठाए। నీ ఎదురుగా కనబడటం లేదు కానీ तुम्हारे सामने नजर नहीं आ నీ रहे, విజయము కొరకు చేతులెత్తేవారు ఉన్నారు। लेकिन तुम्हारे जीत के लिए हाथ उठाने నీ वाले हैं, విజయం కొరకు చేతులెత్తేవారు ఉన్నారు। तुम्हारे विजय के लिए हाथ उठाने నీ वाले हैं, కొరకే పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు। और तुम्हारे खातिर सेवकाई करने నీ वाले। వెనుక ఒక సైన్యం ఉన్నది, तुम्हारे पीछे एक सेना है, నీ వెనుక ఒక సైన్యం ఉన్నది। तुम्हारे पीछे एक बड़ी सेना है। అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, इसीलिए परमेश्वर कहता है, నీకంతా తేటగా కనబడకపోయినా भले तुम्हें सब कुछ साफ ना दिखाई दे, అడుగు ముందుకు వే, अपने कदम आगे बढ़ा, అడుగు ముందుకు వే। अपने कदम आगे बढ़ा। ఈ రాత్రి కూర్చున్న నీకు అర్థమవుతుంది బిడ్డ, आज रात बैठे हुए आप क्या समझ रहे हैं? తమ్ముడా నీకు అర్థమవుతుందా? हे भाई क्या समझ में आ रहा है? నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ వైపు అడుగులు వేయాలి ఈ రాత్రి। जिसके लिए तुम प्रार्थना कर रहे हो उसी की ओर कदम तुम्हें बढ़ाना है। అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేన్ అని చెప్పండి। समझ में आने वाले आमेन कहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। నీవెందుకు మొర్రపెడుతున్నావు? तुम क्यों दुहाई दे रहे हो? ప్రార్థన చేయమని చెప్పిన దేవుడే, प्रार्थना जिस परमेश्वर ने करने को कहा, ప్రార్థనలు ఆలకించే దేవుడే, जो परमेश्वर प्रार्थना सुनता है, ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే अगर वही कहे कि क्यों प्रार्थना कर रहे हो, ఈ వాక్యం తెలియక సుగుణ్ రావు గారికి ये वचन सुगुन राव जी को नहीं मालूम, इसलिए ప్రేయర్ కాన్ఫరెన్స్ పెట్టాడయ్యా। ये प्रार्थना का कॉन्फ्रेंस रखा है जी। అవునా? क्या ऐसा है क्या? అవునా? क्या ये बात है? అసలు రహస్యం చెప్పనా? वास्तव की गुप्त बात बताऊं? ఎవరు ముందడుగేస్తే అన్ని సిద్ధం అవుతాయి। कौन कदम आगे बढ़ाए तो सब तैयार हो जाएगा। తిని పడుకునేవాడికి కాదు, खाकर सोने वाले के लिए नहीं, ప్రార్థన చేసేవాడికి మాత్రమే, प्रार्थना करने वालों के लिए ही, ప్రార్థన చేసేవాడికి మాత్రమే, प्रार्थना करने वालों के लिए ही, ప్రార్థన చేసేవాడికి మాత్రమే। प्रार्थना करने वालों के लिए ही। యాకోబు అరణ్యములో చిన్న ప్రార్థన చేసుకొని రాయిని ఎత్తి కింద పెట్టి పడుకున్నాడంట। याकूब वो जंगल में एक छोटी सी प्रार्थना कर कर वो चट्टान को तकिया बनाकर सो गया। ఎవరికైనా నిద్ర పడద్దా? क्या किसी को भी नींद आएगा? పారిపోతున్నప్పుడు నిద్ర పడద్దా? क्या जब कहीं से भाग जा रहा है कब नींद आएगा? వెనకాలడు కత్తి పట్టుకోతాడు నిద్ర పడద్దా? वो पीछे जो तलवार लेके दौड़ा रहा है क्या ఏ सो सकता పురుగో है? పాము కుట్టుద్దంటే నిద్ర పట్టిద్దా? और कोई सांप या कुछ काटेगा ऐसा ఏ सोचे तो? క్రూర మృగము తినేస్తుందని ముమిని నిద్ర పట్టుద్దా? कोई क्रूर जानवर आकर खा जाएगा तो सोचे तो नींद आएगा? కానీ యాకోబు నిద్రపోయాడు। लेकिन याकूब सो गया। మంచి కలగానే అంత నిద్రపోయాడు। वो ऐसा सो गया कि बहुत बढ़िया सा सपना देखने लगा। తుల్లిపడి లేవాల్సినంత నిద్రపోయాడు। और वो झलक कर उठने जैसा उतना नींद गहरे नींद में सो गया। యాకోబు, हे याकूब, అంత నిద్ర ఎలాగొచ్చేసింది నీకు? उतना नींद कहां से आ गई? ఏమోనండి చిన్న ప్రార్థన చేసుకున్నానండి। पता नहीं जी, छोटी सी प्रार्थना मैंने की। ప్రార్థన చేసేవాడికి కదా నిద్ర పట్టుద్ది, प्रार्थना करने वालों के लिए ప్రార్థన చేసేవాడికి కదా నెమ్మది ఉంటది, प्रार्थना करने वालों के लिए चैन होगा, ప్రార్థన చేసేవాడికి కదా ధైర్యం కలుగుద్ది, प्रार्थना जो करता है उसी में हिम्मत होगा, ప్రార్థన చేసేవాడికి కదా నెమ్మది కలుగుద్ది। पर प्रार्थना जो करता है उसी के भीतर शांति होगी। నువ్వు ప్రార్థన చేయటం మానేసి तुम प्रार्थना करना छोड़कर అడు కత్తి పట్టుకొస్తాడేమో, वो तलवार लेकर आएगा, అడు ఇంకో 10 నిమిషాల్లో వస్తాడేమో, पता नहीं 10 मिनट में आएगा लगता, ఒక 5 నిమిషాల్లో వస్తాడేమో। 5 मिनट में आएगा लगता। నువ్వు ఎదురు చూసేదే కత్తి కోసం అయితే సావరాదు। अगर तुम तलवार का ही इंतजार करते हो तो मर क्यों नहीं जाते? నువ్వు ఎదురు చూసేదే కత్తి కోసం అయితే సావరాదు। अगर तुम तलवार के लिए इंतजार करते तो मर क्यों नहीं యెహోవా जाते? రక్షణ కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే, अगर तुम परमेश्वर के उद्धार का इंतजार करने वाले व्यक्ति యెహోవా हो तो, కార్యము కొరకు ఎదురు చూసేవాడివైతే, परमेश्वर के कार्य का इंतजार करने वाले ప్రభు अगर हो तो, మాట్లాడుతున్నాడు। प्रभु कहता है, నువ్వు ఇంకా ప్రార్థన చేయటం విన్నానా? और अब तक तुम प्रार्थना నీ करना కొరకు क्या है? స్వాస్థ్యమును సిద్ధం చేశాను నేను, परमेश्वर तुम्हारे लिए एक निज स्थान నీ तैयार किया కొరకు है। పరిచర్యను సిద్ధం చేశాను, तुम्हारे लिए सेवकाई तैयार నీ किया है। కొరకు ప్రాంతమును సిద్ధం చేశాను, तुम्हारे लिए एक जगह तैयार నీ किया కొరకు है। ఆత్మను సిద్ధం तुम्हारे చేశాను। लिए आत्मा तैयार किया है। నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ నుండి ये नेशनल
prayer conference से నీవు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత तुम घर जाने के बाद నూతన స్వాస్థ్యములు పొందబోతున్నావు, एक नए निज भाग को నూతన पाने जा रहे ఆత్మలు हो, పొందబోతున్నావు, नए आत्माओं को पाने जा నూతన रहे हो, పరిచర్య పొందబోతున్నావు, नए सेवकाई को నూతన पाने जा रहे బ్రాంచ్లు हो, పొందబోతున్నావు, नए ब्रांचेस को पाने जा रहे నూతన हो, కార్యాలు పొందబోతున్నావు. परमेश्वर के कार्य को पाने जा అబద్ధ మాట నేరని దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం झूठ చెప్పండి. नहीं बोलने वाले परमेश्वर के लिए ताली बजाए, కొట్టు గట్టిగా, जोर से बजाए, కొట్టు గట్టిగా. जोर से बजाए, హల్లెలూయా. हालेलुया। నువ్వు రావాలే యేసయ్యా. तुम्हें आना है यीशु। మాటలే కాదు పాటలు కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు బాబోయ్. దేవునికి స్తోత్రం. हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। బిడ్డలారా దేవుని వాక్యాన్ని వినండి. प्रिय परमेश्वर के लोगों वचनों को सुनिए। దేవుని శిష్యులకు అపోస్తలులు ప్రళయ భీకరమైన తుఫానులో చిన్న నావలో అతలాకుతలమైన స్థితిలో ఆందోళనకరమైన స్థితిలో ఉన్నారు. परमेश्वर के प्रेरित जो चेले हैं वो बहुत ही भयानक आंधी तूफान के बीच में, बहुत ही उतार चढ़ाव के बीच में फंसे हुए हैं। బయటపడతామన్న ధైర్యం లేదు, और वो चले चाहे कोशिश करें, उनके अंदर भीतर हिम्मत नहीं, బ్రతుకుదామన్న ఆశ లేదు, जीवन जीने की कोई आशा नहीं। పోనీ ధైర్యం తెచ్చుకుందామంటే పడవలో యేసు లేడు. अगर हिम्मत लाने की कोशिश करना चाहे तो उस नाव में यीशु नहीं। కానీ ఒక మాట ఉంది, लेकिन एक बात है, వారిని పంపుతూ ప్రభు అన్నాడు, प्रभु उन्हें भेजते हुए प्रभु ने कहा అద్దరికి వెళ్ళండి उस पार जाओ। అన్నాడా? क्या उसने कहा? అన్నాడా? क्या कहा? అద్దరికి వెళ్ళమన్నాడా? उस पार जाने को प्रभु कहा। ప్రభు అన్నాక అద్దరికి వెళ్తామా లేదా? प्रभु कहने के बाद उस पार जाएंगे या नहीं जाएंगे? మరి మధ్యలో తుఫాన్ వచ్చింది और बीच में तूफान आ गया। అనయా, भैया రాత్రి దేవుడు తుఫాను చూపించాడే. रात के समय क्या परमेश्वर तूफान कुछ दिखाया क्या? నేను ప్రార్థన చేశాను అనయా, नहीं भैया, मैंने तो प्रार्थना की నాకేం కనపడలేదు. लेकिन मुझे तो कुछ नहीं दिखाई दिया। నీకు కనపడింది ఏంటే? क्या तुम्हें दिखाई दिया? నువ్వు గడు చూసావేటే? क्या तुमने देखा क्या? నువ్వు చూడలేదా? क्या तुमने भी नहीं देखा? ఈడికి ఎప్పటికప్పుడు కల రాకపోతే ముందుకెళ్ళాడు. और जब तक इसको सपना नहीं आएगा आगे नहीं बढ़ेगा। ये బైబిల్లో ఉన్న దర్శనాలు ఒక్కటి చాలు వీడికి. बाइबल के दर्शन एक काफी है। వీడికి ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకోగానే ఏదో ఒకటి కనపడాలా. इसके लिए आंख बंद करते कुछ ना कुछ दिखना है। కొంతమందికి ఆ వరం ఉంది, నేను కాదంటలా. और कुछ लोगों को ऐसा वरदान है, मैं ना नहीं कहूंगा, నాకు లేదురా నాయనా. लेकिन मेरे लिए ऐसा वरदान नहीं। ఇందులో చూసి నమ్మడమే. इसमें देखकर ही विश्वास करना है నాకు बस। ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది కనపడతలేదు. और जब चाहे तब मुझे जो चाहे वो दिखाई नहीं देता है। కానీ ఈ ప్రాంతంలో అలాగ ఉండదు మరి. लेकिन इस जगह में ऐसा नहीं रहता है। ప్రార్థన చేయవా? भाई साहब प्रार्थना कीजिए। చేసాం. प्रार्थना किए। దేవుడు ఏం చూపించాడయ్యా? परमेश्वर क्या दिखाया जी? ఏం చూపించలేదు. कुछ भी नहीं दिखाया। అబద్ధం ఆడకు. झूठ बोला। చూపిస్తాడు, दिखाएगा, చూపిస్తాడు. दिखाएगा। నేను అంటాను, मैं कहूंगा, ఏదైనా చూపిస్తే తప్ప అడుగు ముందుకు ఏం రకం కాదు నేను. मैं कुछ परमेश्वर दिखाए बिना कदम आगे नहीं बढ़ाने वाला व्यक्ति नहीं ఏమి हूं। కనబడకపోయినా चाहे कुछ दिखाई ना दे, నాకు ఒక మాట వినబడింది. मुझे एक आवाज सुनाई दी है, నా కంటే ముందు మీరు అద్దరికి వెళ్ళండి. मुझसे पहले तुम उस पार जाओ। మీరు అద్దరికి బయలుదేరండి. तुम उस पार की ओर अब आगे बढ़ो। మధ్యలో తుఫాన్ వచ్చింది, बीच में तूफान आया ప్రమాదాలు కలుగుతున్నాయి. और वह बहुत ही खतरे विपत्ति आ रहे हैं। అందుకని రివర్స్ గేర్ వేయాలా? क्या इसीलिए उसे रिवर्स गियर डालना है? యూ టర్న్ తీసుకోవాలా? क्या हमें यू टर्न लेना है? లేదు లేదు లేదు. नहीं नहीं, बिल्कुल भी नहीं। దర్జాగా ముందుకెళ్ళిపోవటమే దేవునికి हमें స్తోత్రం हिम्मत చెప్పండి. के साथ आगे बढ़ जाना है। హల్లెలూయా. हालेलुया। గట్టిగా చెప్పండి. जोर से कहिए, నీవు రావాలి యేసయ్యా. हे प्रभु तुम्हें आना है। यीशु యేసయ్య అంటున్నాడు, यीशु कहता है, ఆ పడవ నుంచి కూడా బయటకు వచ్చేయి. उस नाव से भी बाहर निकल के आ जाओ। వామో, हो भाई, ये बहुत ही ఈ डरावना है। భయంకరమైన సముద్రంలో ये भयानक समुद्र में నాకున్న ఒకే ఒక ఆధారం ఈ పడవ. मेरा एकमात्र आधार ये नाव है। ఆ పడవను వదిలేసి ఎట్టొస్తాను? उस नाव को छोड़कर मैं कैसे आ सकता हूँ? కొంచెం కష్టపడ్డాక ఒడ్డు వచ్చుద్దయ్యా, అప్పుడు వదిలేసి వస్తాను. अब थोड़ा मेहनत करने के बाद किनारा पहुंचूंगा, तब उसको छोड़कर आऊंगा। ఒడ్డుకు వచ్చాక ఇంకా మరి పడవ వదలపోతే ఏం చేస్తావు अब నువ్వు? किनारे में आने के बाद नाव नहीं छोड़ोगे तो तुम क्या करोगे? రిటైర్ అయిపోయిన తర్వాత మాటలు చెప్పాక నాకు. रिटायर होने के बाद बात मत बताओ। స్తోత్రం చెప్పు. स्तुति करो, చెప్పా. स्तुति करे। హల్లెలూయా.
హల్లెలూయా हालेलुया। ఇంకా చాలా ప్రయాణం ఉంటుండగానే अब आगे और भी जो लंबी सफर बनी हुई है, ఇంకా భీకరమైన సముద్రము కనబడుతుండగానే आगे को बहुत ही भयानक समुद्र जब नजर आ అలయ रहा है, భీకరంగా తుఫాను మీదకి వస్తూ ఉండగానే जब तूफान भी भयानक रीति से तुम्हारी ऊपर आते, అలలు ఎగసి వచ్చుచుండగానే लहरें उठते हुए आते वक्त, నీతో మాటలాడుచున్న దేవుని మీద నీకు నమ్మకం ఉంటే और तुमसे बातें करने वाले परमेश्वर पर अगर तुझे भरोसा हो तो పడవలో నుంచి అడుగు తీసి वो नाव में से अपने कदम उठाकर కల్లోలిత సముద్రం మీద పెట్టు. उस समुद्र में रख दे। అయ్య బాబోయ్ अयो సముద్రం భీకరంగా ఉందయ్యా, समुद्र तो बहुत भयानक है, ఎగసి మీదకి వచ్చుచున్నదయ్యా, మృంగగోరుచున్నది, वो तो मुझे निगलना चाहती है, वो చంపగోరుచున్నది. तो मुझे मारना चाहती है। ఏయ్ भाई నువ్వు అందులో ఉన్నంతసేపేదాన్ని అడావుడి, तुम जब तक उसमें हो तब तक ऐसे रहेगा, పడవలో ఉన్నంతసేపే అడావుడి. पर नाव में जब तक हो तब तक ही वो పడవలో నుంచి పేతురు అడుగు బయటికి ఎక్కాడు. वो नाव से पतरस एक बार पानी में पैर అతని रख दिया కాళ్ళ కింద సముద్రం గట్టిపడిపోయిందట. और उसके पैर के नीचे समुद्र सख्त हो गई। కాలు లోపలికి వెళ్ళటం లేదు, अब वो पैर उसके पाँव नीचे नहीं जा रहा है, నేల మీద నడిచినట్టే సముద్రం మీద నడుస్తున్నాడు. और वो जैसे जमीन पर चलते हैं वैसे पानी पर वो चल रहा సముద్రం है। చీలిపోవాలన్నా, अगर समुद्र दो भाग में बंटना है సముద్రం రాయిలాగా మారిపోవాలన్నా, या समुद्र पत्थर जैसे बदल जाना है, అడుగు ముందు కేసేవాడితోనే సాధ్యమైతే. ये उसी से संभव होगा जो अपने कदम आगे बढ़ाता है। ఏం చూసుకొని ఆడమంటావు? हे प्रभु क्या देखकर आगे बढ़ना है? చాలా నా సమస్యలు నీకు తెలియదు, బోల్ బాధలు ఉన్నాయి. मेरे समस्या मेरे दुख बहुत सारे हैं, तुम नहीं जानते हो, అయినా పర్వాలేదు, फिर भी नहीं, कोई बात नहीं, అడుగు ముందుకేయండి. कदम आगे बढ़ाइए। జీవితాన్ని అక్కడే ఆపేయకండి, अपने जीवन को वही मत रोको, జీవితాన్ని అక్కడే ఆపేయకండి, अपने जीवन को वही मत रोको, సేవను అక్కడే ఆపేయకండి, अपनी सेवा को वही मत रोको, ఆత్మల పంటను అక్కడే ఆపేయకండి. आत्माओं की उस फसल को वही ना रोको। ఇంత మట్టుకు చాలు ప్రభు हे प्रभु इतना तक के लिए बस है, అని ఏలియా అనగానే ऐसे ही एलिया के कहते ही ఏలియా కొరకైన దేవుని ప్రణాళికను దేవుడు క్యాన్సిల్ చేయాలా ఇప్పుడు? क्या एलिया के लिए जो कल्पना परमेश्वर ने कर रखी है क्या उसको प्रभु रद्द कर दे? ఎలీషాను అభిషేకించాలని దేవుని చిత్తం, एलीशा का अभिषेक करना ये परमेश्वर की इच्छा है, ఒక రాజుగారిని అభిషేకించాలని దేవుని చిత్తం. एक राजा का अभिषेक करना वो प्रभु की इच्छा है, కానీ ఈ లోపు ఏలియా అంటాడు ఇక సాలే ప్రభు అంటున్నాడు. लेकिन इस बीच एलिया कहता है बस है प्रभु। సరే నన్ను నువ్వు ఎలాగ చెప్తే అలాగని చెప్పేసి మొత్తం మినిస్ట్రీ క్లోజ్ చేసేయాలా? क्या ठीक है बाबू, जैसे तुम कहते हो वैसे నీ बोल कर కష్టాలు बस- నిజమే, तेरे నీ तकलीफ, సమస్యలు నిజమే, तेरे समस्या నీ वास्तव है, పోరాటాలు నిజమే, तेरे घर्षण నువ్వు वास्तव है, తరమబడుతున్న మాట నిజమే. और तुम जिस प्रकार पीछा तुम्हारा हो रहा है ఇక वो ముందుకు सच है। సాగలేను అని నీకు అనిపిస్తుంది కూడా నిజమే, और तुम्हें लग रहा है कि आगे मैं नहीं बढ़ सकता, ये भी सच है, కానీ నీతో మాట్లాడుతున్న దేవుడు కూడా నిజమైన వాడే. लेकिन तुझसे जो बातें कर रहा है वो परमेश्वर भी वास्तव का परमेश्वर है। ఆమేన్ आमीन ఆమేన్. आमीन। మనం ఈ చోట మోకరించి చేతులెత్తి మణిపూర్ క్రైస్తవ్యం కోసం ఒక మాట ప్రకటిద్దాం. हम यहाँ पर हम घुटने टेककर हाथ उठाकर मणिपुर के जो मसीह लोगों के लिए एक वचन को हम बोलेंगे। మీరు ఏ జాతి వారైనా, आप चाहे कोई भी जाति की మీరు हो, ఏ ప్రాంతంలో ఉన్నా, चाहे कहीं पे भी మీ हो, శ్రమ నిజమే, तुम्हारी समस्या మీ सच దుఃఖము है, నిజమే, तुम्हारा दुख सच మీ है, కష్టము నిజమే, तुम्हारा कष्ट सच है, మీ భయంకరమైన పోరాటాలు నిజమే, तुम्हारे भयानक लड़ाई सच ఆయనను है, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. फिर भी तुम्हारा परमेश्वर तुमसे बातें అడుగు कर रहा है। ముందుకు వే, कदम आगे बढ़ाओ, అడుగు ముందుకు వే. कदम आगे बढ़ाओ। భారత క్రైస్తవ్యమా, हे भारत की मसीहत, భారత క్రైస్తవ్యమా, ये भारत की मसीहत, నార్త్ ఇండియన్ క్రైస్తవ్యమా, उत्तर भारत की मसीहत, మణిపూర్ లోని క్రైస్తవ్యమా, मणिपुर की मसीहत, తుఫాను ఎక్కువగానే ఉంది, तूफान तो ज्यादा ही है, అలలు చెలరేగుతున్నాయి, लहरें ऊपर उठ रहे हैं, ఉన్న ఒకే ఒక్క ఆధారము నీ పడవా, और तुम्हारा एकमात्र आधार तुम्हारा नाव है, దాన్ని కూడా వదిలి उसको भी छोड़कर అడుగు ముందుకు వేయగలిగితే कदम अगर आओगे बढ़ा पाओगे నిన్ను तो మృంగగోరు సముద్రము గట్టిగా మారబోతా ఉంది. तुम्हारे पैरों के नीचे समुद्र पत्थर जैसा सख्त होने जा నిన్ను रहा है, చంపగోరుతున్న సముద్రము నీ కింద అణిగిపోబోతుంది. तुम्हारा तुम्हें जो खत्म करने की जो चाह से भरी हुई समुद्र నీ वो नाश हो रहा है, మీదికి ఎగసి వచ్చుచున్న అలలు और वो जो ऊंचे उठने वाली लहरें నీ కాళ్ళ కింద నలగబోతున్నాయి. और तुम्हारे पांव के नीचे वो कुचले जाने जा रहे हैं। ఒక్కసారి లేచి నిలబడినందరూ ఒక సెకండ్ सब एक बार उठकर खड़े हो जाएंगे, एक बार మళ్ళీ उठकर- కూర్చుందరులే నిలబడండి ఒకసారి. లే చురకలేకో. फिर बैठेंगे, जल्दी से उठिए। యేసు రక్తమే జయం. यीशु लहू की जय। ఎంత జ్వరం పెట్టుకొని ఒళ్ళు నొప్పులు పెట్టుకొని నీరసం నేనే నడుతున్నాను, మీ ఓ కూర్చుంటారు అలాగా. मैं खुद
बुखार और ये बदन दर्द रहने पर भी मैं वचन बोल रहा हूं, आप क्यों ऐसे बैठे हुए? అలలు మన మీదకి వస్తున్నాయి, लहरें हमारे ऊपर की ओर आ रही, అలలు మన మీదకి వస్తున్నాయి. लहरें हमारे ऊपर की ओर आ रहे. పడవలో ఉంటే అలాగే ఉంటుంది అటు మూమెంట్. वो नाव में रहेंगे तो ऐसे ही अनुभव हो रहा है. బయటకు వచ్చి बाहर आकर ఒక్కొక్క అలని एक एक लहर को త్రొక్కటం మొదలు పెట్టు. आप जब तुम उसको कुचलने शुरू करोगे, పడవలో ఉంటే నీ మీద ఉంటాయి, वो अगर तुम नाव में रहोगे तो वो तुम्हारे ऊपर होगे. నువ్వు సముద్రం మీదకి వస్తే लेकिन तुम समुद्र में आओगे तो అవన్నీ నీ కాళ్ళ కింద ఉంటాయి. वो तुम्हारे पांव के नीचे आएंगे. విశ్వాసంతో అడుగు ముందుకేయండి, विश्वास के साथ कदम आगे बढ़ाओ, విశ్వాసంతో అడుగు ముందుకేయండి. विश्वास के साथ कदम आगे बढ़ाओ. నా ముఖం చూస్తావే చెప్పేది నీకే. आपको ही कहता हूँ, मेरे चेहरे क्या देख रहे हैं? అడుగు ముందుకేయి, एक कदम आगे बढ़ाओ, అడుగు ముందుకేయి. एक कदम आगे बढ़ाओ. నీ పాదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా? आपको पता है आपके पांव कहाँ है अभी? నిన్నటి దాకా నిన్ను మృంగ గోరుతున్న అలల మీద ఉన్నాయి. कल तक जो लहरें तुम्हें निगलना चाहती గట్టిగా थी इसके చప్పట్లు ऊपर కొడుతూ हैं. దేవదూతల భాషలో तालियां మాట్లాడు. बजाते हुए देव पर स्वर्गदूतों की भाषा में बोलेंगे. గట్టిగా ऊंची आवाज में, गट्टिगा, ऊंची आवाज में, గట్టిగా గట్టిగా ऊंची आवाज में, గట్టిగా గట్టిగా ऊंची आवाज में. చప్పట్లు కొట్టు, చప్పట్లు सभी కొట్టు. ताली बजाते हुए, ताली बजाते हुए, ऊंची आवाज में, ऊंची आवाज में ताली बजाते हुए. అడుగు ముందుకేసారా? क्या कदम आपने आगे बढ़ाया? హలో, हेलो, పడవలోనే ఉన్నారా, బయటకు వచ్చారా? क्या नाव में ही है या नाव से बाहर निकल गए? నాకు వినపల్లా. मुझे सुनाई नहीं दी. నీకు సంగతి చెప్పనా? मैं आपसे एक बात कहूं, పడవలో ఉన్నప్పుడు కూడా ఇట్ట ఊగుతుంది బండి. जब नाव में है तब गाड़ी इस प्रकार झूल रही है, బయటకు వచ్చాక ఊగులేదేమి లేదు. लेकिन अब बाहर आने के बाद कोई झूलने की परिस्थिति, అలలన్నీ కాళ్ళ కింద అణిగిపోయినాయి. वो सारे लहरें पांव के नीचे वो खुजल गए. ఇక మీదట ఊగిసలాట లేదు. अब आगे की ओर डगमग गाने की परिस्थिति नहीं, అటు ఇటు చలించిపోవటం లేదు. इधर उधर झूलने की परिस्थिति नहीं. ఇక మీదట స్థిరమైన అభివృద్ధి, अब आगे को बहुत ही स्थिर जैसे मार्ग, స్థిరమైన అభివృద్ధి. और स्थिर जैसे मार्ग. నన్ను మింగగోరుచున్న అలల మీద నన్ను నిలిపిన దేవునికి స్తోత్రం. मुझे निगलने चाह रहे समुद्र के लहरों पर मुझे खड़ा किया हुआ ఒక్క परमेश्वर నిమిషం के लिए ఆగకుండా धन्यवाद. దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి గట్టిగా. रुके बिना एक मिनट के लिए परमेश्वर की स्तुति करते हुए ताली बजाए. కొట్టు 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 గట్టిగా. अरे जोर से ताली बजाए. परमेश्वर ఆత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడు. आत्मा में भर जाओ और अन्य भाषा में बात करो. నువ్వు అడుగు ముందుకేసావు, तुमने कदम आगे बढ़ाए, నీ పడవలోంచి బయటకు వచ్చావు. तुम अपने नाव से बाहर निकल गए. ఇక మీదట నీకు విజయమే. अब आगे को तुम्हारे लिए विजय है. సేవలో ముందడుగే, सेवा में आगे, ఆత్మల విషయములో ముందడుగే. और आत्माओं के विषय में भी तुम्हें నిన్ను आगे. మృంగ గోరుచున్న అలలు నీ కాళ్ళ కింద ఉన్నాయి. तुम्हें जो लहरें निगलना चाहती है वो सब तुम्हारे पांव के नीचे है. నీకైన ఎత్తైనటువంటి గొలియాతు तुमसे भी बहुत ही ऊंचा गोलियात నీ కాళ్ళ కింద ఉన్నాడు. अब वो तुम्हारे पांव के नीचे, గొలియాతు కత్తి నీ చేతిలో ఉంది. और गोलियात के वो तलवार तुम्हारे हाथ में, గొలియాతు తలకాయ నీ చేతిలో ఉంది. गोलियात का सर तुम्हारे हाथ में है. కానీ గర్రం నీ తలకెక్కలేదు. लेकिन वो घमंड तुम्हारे सर पर नहीं चढ़ा. గర్వం నీ తలకెత్తలేదు. గర్వం గర్వం तुम्हारे घमंड जो है तुम्हारे सर तक नहीं, హల్లెలూయా, सर पर नहीं चढ़ा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. గొలియాతు తల చేతికి వచ్చినా, गोलियात का सिर हाथ पर आने पर भी, గొలియాతు కత్తి చేతికి వచ్చినా, गोलियात की तलवार हाथ में आने से भी, మన తలకు పొగరు ఎక్కకూడదు. ध्यान से सुनिएगा, हमारे सर में वो कोई भी प्रकार का घमंड नहीं మన होना. తల యేసయ్య పాదాల మీదకి వెళ్ళాలి. हमारा सर प्रभु यीशु के पांव के नीचे होना है. ఈ కృపలో మనల్ని స్థిరపరుస్తున్న దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం और చెబుదాం. ऐसी अनुग्रह में जो प्रभु हमें स्थिर कर रहा है, ताली बजाते हुए నువ్వు అడుగు ముందుకేసేదాకే, तुम कदम आगे बढ़ाने तक నువ్వు ही, అడుగు ముందుకేసేదాకే, तुम्हारे कदम आगे बढ़ने तक ही, అడుగు ముందుకేసావా अगर कदम आगे बढ़ाए, ఎర్ర సముద్రం చీలిపోవాలి. लाल समुद्र वो धो में बढ़ जाए, గొలియాతు చచ్చిపోవాలి. गोलियात मर जाए, అలలు అణిగిపోవాలి. सारे लहरें वो खुद शांत हो जाए, విజయము నీ సొంతమైపోవాలి. और विजय तुम्हारा ही हो जाए. విజయము పొందిన విశ్వాస
విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్పండి. विजय को पाए हुए विश्वास से परमेश्वर की स्तुति करे. అడుగు ముందుకేసావా? क्या तुमने कदम आगे అలలు बढ़ाई? తొక్కేసావా? क्या तुमने लहरों को कुचल डाला? లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. ओ इस संसार पर जय पाया हुई तुम्हारी विश्वास. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. इस संसार पर पाए हुए లోకమును जय జయించిన విజయము నీ విశ్వాసమే. विश्वास ही है जो तुम्हें संसार पर जय दी. వేరొక మంత్రమేమీ లేదు. कोई मंत्र नहीं. వేరొక మంత్రమేమీ లేదు. दूसरी और कोई मंत्र नहीं. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. संसार पर जय पाई हुई तुम्हारा అడుగు विश्वास. ముందుకైటమే. कदम आगे बढ़ाना ही. అడుగు ముందుకైటమే. कदम आगे बढ़ाना है. నాతో ఏకీభవించిన బిడ్డలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. मेरे साथ शामिल होने वाले सबको मैं धन्यवाद देता हूं. విశ్వాసాన్ని ప్రయోగించిన వారికి కంగ్రాచులేషన్స్. जितनों ने विश्वास का प्रयोग किया सबको शुभकामनाएं. Now you are more than a conqueror. अब तुम एक वीर से भी बढ़कर हो. నీవు క్రీస్తు యేసు నందు అత్యధిక విజయమును పొందినవాడువా. तुम यीशु मसीह में अत्यधिक विजय को पाए हुए व्यक्ति हो. సంతోషంగా కూర్చోండి. खुशी के साथ आनंद के साथ बैठ जाए. సంతోషం. खुशी रही. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. నా సందేశం ఒక్క మాటే. मेरा संदेश सिर्फ एक शब्द ही है. ఈ సముద్రము, అలలు, సింహాలు, కెరటాలు ఇవన్నీ నువ్వు అడుగు ముందుకేసేదాగే. ये समुद्र, लहरें, सिंह, जो कुछ भी है, ये सारे चीज तुम्हारे कदम आगे నువ్వు बढ़ाने యేసు క్రీస్తు నందు విశ్వాసముతో అడుగు ముందుకేయగలిగితే ఈ రాత్రి अगर आज रात यीशु मसीह पर विश्वास के साथ तुम अपने कदम को आगे बढ़ा पाओ तो అన్నీ నీ కాళ్ళ కిందకు వచ్చేవా. सब कुछ तुम्हारे पांव के नीचे आने जा रहे हैं. గట్టిగా ఆమేన్ जोर से आमीन बोलिए. ఆమేన్ आमीन ఆమేన్. आमीन. పడవలో ఉన్నంతసేపు మీద మీద కచ్చి పడిపోయిన అలలు नाव में जब तक थे लहरें जो ऊंचे उठ उठ कर गिरने लगी, ఇప్పుడు సముద్రం మీద అడుగు పెట్టేసరికి अब जब समुद्र पर पांव रख दिए నిశ్శబ్దమైపోయాయే. वो एकदम शांत हो गए, గట్టి పడిపోయాయే. वो सख्त हो गए. నేల మీద నడిచినట్టు నీళ్ల మీద నడుస్తున్నాడే. अब ये तो जमीन में जैसे चलने जैसा पानी पर चल रहा है. నిన్ను మృంగ గోరుచున్న సముద్రం నీ కాళ్ళ క్రింద భూమి వలె మారిపోతుంది. ध्यान दीजिएगा, जो समुद्र तुझे निगलना चाहती है वो तुम्हारे पांव के नीचे जमीन అడుగు जैसा बदल रही ముందుకేస్తే है. अगर कदम आगे बढ़ाओ అడుగు तो, ముందుకేస్తే कदम आगे बढ़ाओ तो పరాక్రమం కలిగిన బలాఢ్యుడొకడు, वो पराक्रमी शूरवीर एक जन గానుగ చాటున దాక్కుని वो- ఆనాటి ఆహారం సమకూర్చుకుంటున్నాడు. और वो गेहूं चक्की के पास में वो छुप कर थोड़ा सा उसके भोजन को तैयार कर रहा. నేను దేశానికి ఉపయోగపడకపోయినా मैं देश के लिए चाहे कुछ काम ना हूं, కనీసం నా ఫ్యామిలీకి అని అన్నం పెట్టుకుందాం. कम से कम मेरे अपने परिवार को तो भोजन खिला लूंगा. నా వల్ల దేశానికే మేలు కలగటం లేదు. मेरे द्वारा देश के लिए कोई भी प्रयोजन नहीं. దేవుడు మా సేనలతో కూడా బయలుదేరడం మానేశాడు. और परमेश्वर हमारी सेना के साथ निकलना छोड़ दिया. దేవుడు మాకు విజయాన్ని ఇవ్వటం లేదు. परमेश्वर हमें जीत नहीं दे रहा है. మా ప్రజల ధన మాన ప్రాణాలు దోచుకొనబడుతున్నాయి. और हमारे लोगों का धन मान प्राण सब लूटा जा रहा है. చూస్తూ మిగిలిపోతున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను. बस देखते यूं ही रह जा रहा हूं लेकिन कुछ भी नहीं कर पा रहा हूं. ఆ స్థితిలో దేవుడు అక్కడికి వచ్చాడు. ऐसी स्थिति में परमेश्वर वहां आया. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, हे शूरवीर शूरमा, మంచి కత్తి తిప్పుతుంటే అన్నాడు ఆ మాట. क्या अच्छे से तलवार घुमाने के समय में प्रभु ने చేతిలో कहा, ఏ ఆయుధము లేకుండా సింహాన్ని చంపినప్పుడు అన్నాడు ఆ మాట. हाथ में बिना हथियार के जब सिंह को मार डाला तब उसने कहा क्या, మోషేలాగా దెబ్బకొకని చంపేసినప్పుడు అన్నాడు ఆ మాట. क्या मूसा के समान एक मार में एक को मार डाला तब उसने कहा क्या, భయముతో దాక్కున్నోడి దగ్గర అంటున్నాడు సార్ ఆ మాట. जो डर कर छिपा हुआ है उससे प्रभु कहता है. చెప్పండి, మీరు ఇప్పుడు దేవుడు ఎగతాళి చేస్తున్నాడా? अब क्या आप बताइए, क्या परमेश्वर मजाक कर रहा है? దేవుడు హేళన చేస్తాడా? क्या परमेश्वर मजाक करता है? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? लेकिन परमेश्वर क्या कर रहा है? అతని భవిష్యత్తును మాట్లాడుతున్నాడు. उसके भविष्य के बारे में बातें कर అతన్ని रहा है. ప్రోత్సహిస్తున్నాడు. उसको प्रोत्साहन दे रहा है, అతన్ని బలపరుస్తున్నాడు. उसको बल दे रहा है. ఇప్పుడు కలవరపడుతున్నావు. अब तो तुम व्याकुल हो रहे हो, ఇప్పుడు బలహీనంగా ఉన్నావు. तुम अभी निर्बल हो, ఇప్పుడు దాక్కున్నావు. तुम अभी छिपे हुए हो. కానీ నీవు लेकिन तुम పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. एक शूरवीर शूरमा हो. तुम
నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడివే. तुम एक शूरवीर सुरमा हो. దేవునికి స్తోత్రం చెప్పండి. परमेश्वर की महिमा करे. గిలాదు కొండ మీదకి ఎక్కించాడు. गिलाद के वो पर्वत पर चढ़ा. ఆరాధనలో శిఖరానికి చేర్చాడు. वो आराधना में वो शिखर पर पहुंचाया. విజయవంతమైన టీం దయచేశాడు. और विजय से भरा हुआ एक टीम को तैयार किया. సముద్రపు ఇసుక రేణువులకు మించిన శత్రువులకి పంపాడు. और समुद्र के वो बालू के किनकों से भी बड़े शत्रु के पास उसने भेजा. శత్రువులు కోట్ల కొద్ది ఉన్నారు. शत्रु जो है करोड़ों में है. వీళ్ళేమో 300 ఉన్నారు. ये लोग सिर्फ 300 है. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. उनके पास वो बहुत ही भयानक हथियार है. వీళ్ళ దగ్గర ఓటి కొండ, इनके पास सिर्फ वो खाली वो गड़ा, బోరా, वो तुरही, ఏమీ లేవు. बस उसको छोड़ा और कुछ नहीं. ఎలాంటి మీకేం పర్లేదు అన్నాడు దేవుడు. प्रभु कहता है कोई बात नहीं, आप जाओ आगे. మెల్లిగా అడుగులే. ये धीरे से कदम आगे बढ़ा रहे हैं, మెల్లిగా వెళ్తున్నారు. धीरे धीरे जा रहे हैं. అవతల టీంలో ఒకడికి చిన్న కల వచ్చిందంట. उस पार के जो टीम में उसको एक छोटा सा सपना आया. సకల ఆయుధములు కలిగిన అన్నవస్త్రాలు కలిగిన బేభత్సమైన దేశానికి కల వచ్చిందంట. और वो सारे हथियारों से भरे हुए उस देश में जो रहने वाले एक को सपना ఆడి కలలో ఒక కత్తి కనబడుతుంది. కత్తి. और उसके सपना में एक तलवार नजर आ रहा है. ఆడు తుల్లిపల్లేసిపోయాడు. और वो बस वो धर कर उठ गया. అనయా, हे भैया, నాకు కత్తి కనబడుతుంది ఏంటి అనయా? मुझे एक तलवार नजर आ रहा है, क्या है? ఆడు కలలకు అర్థం చెప్పే వరం ఉన్నవాడు ఆడు. और वो जो है जो सपना का मतलब बताने वाला है, ఆడు అంటాడు, అయితే అది గిద్యోని కత్తి రోయ్. वो कहता है वो तो गिदियोन का तलवार है. ఎందుకన్నా మంచిది పారిపోదాం. चाहे कुछ भी हो जाए यहाँ से भाग जाएंगे. కలలతో కూడా యుద్ధం చేసేవాడు ఉంటాడు సార్ ప్రపంచంలో. क्या सपना के साथ भी युद्ध करने वाला कोई रहेगा जी इस संसार में? కొట్టు కొట్టు గట్టిగా. मारे मारे ताली बजाए. గిద్యోను సైన్యానికి అఖండమైన విజయాన్ని దేవుడు దయచేశాడు. गिदियोन की सेना को परमेश्वर एक बहुत ही बड़ी जीत को दी. భయంకరమైన కరువు దేశములో నాట్యమాడుతున్న కాలములో, और जब भयानक अकाल देश में बरा हुआ था, నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. 4 कोड़ी अब आपस में बात कर रहे हैं. నలుగురు కుష్ఠరోగులు. 4 कोड़ी. మనము ఊర్లోకి వెళ్తే చచ్చిపోతాం, కరువు ఉంది. अगर हम गांव में जाएंगे तो मर जाएंगे क्योंकि अकाल है. ఇక్కడే ఉన్న కరువుతో చచ్చిపోతాం. यहाँ रहने से भी अकाल से मर जाएंगे. మనము శత్రువులు ఉన్న వైపు అడుగు పెడదాం. हम जिस ओर शत्रु है उन्हीं की ओर कदम बढ़ाएंगे. అడుగులేశారు. उन्होंने कदम डाला. కాళ్ళు కొంత కొంత తినేసినాయి. वो उनके पैर थोड़े थोड़े खाया हुआ स्थिति में था. అడుగులు బలంగా పడటం లేదు. वो मजबूती के साथ कदम नहीं बढ़ा पा रहे. స్థిరమైన అడుగులు కావు. और वो स्थिर कदम नहीं है. తడబడుతున్న అడుగులు. वो डगमगाने वाले कदम ఓ है. బలహీనమైన అడుగులు. वो बहुत ही निर्बल कदम है. శక్తిహీనమైన అడుగులు. शक्तिहीन कदम है. ఈ నలుగురు కుష్ఠరోగులు బలహీనమైన పాదములతో అడుగులు ముందుకు వేస్తే, ये 4 कोड़ी जो निर्बल पांव को जब कदम आगे बढ़ाए, ఆ సకల ఆయుధములతో బలముగా ఉన్న శత్రువుకి సౌండ్ ఎలా వినబడిందట? आपको पता है सारे हथियार से भरे हुए बड़ी सेना को इनकी आवाज कैसे मिली? కొన్ని వందల రథాలు గుర్రాలు ఒక్కసారి మీదకు వచ్చేసినట్టు వినబడిందట. उनको ऐसी सुनाई पड़ी जैसे कि कई हजार 100 घोड़ों की रथ उनके ऊपर दौड़ते आकर गिर गई. నాలంటే 90 కేజీలు నడిస్తే పోనీ సౌండ్ వచ్చిందంటే అర్థం ఉంది. अब समझ लीजिए मेरे जैसे 90 केजी का व्यक्ति चले तो थोड़ा आवाज आए तो कोई मतलब होगा. కుష్ఠరోగండి. वो एक कोड़ी है. కాళ్ళు సగం తినేసినాయండి. उनके पांव आधे खा गए. బలహీనమైపోయాడు. बहुत ही निर्बल हो गए. వాడుకున్న బలం వల్ల దేవుడు ఏదన్నా చేస్తాడన్న ధైర్యం తప్ప उनका जो भी सामर्थ्य परमेश्वर ही कुछ करेगा, बस उसको छोड़. ఏ ఆరోగ్య బలాలు లేనివాడు. और कोई भी स्वास्थ्य के तौर पर सामर्थ्य ఆ नहीं. నలుగురు అడుగులు ముందుకేస్తుంటే वो चारों जब कदम आगे बढ़ा रहे, శత్రువుకి సౌండ్ వినబడుతుందంట. शत्रु को एक आवाज सुनाई दे रही है. నడిచేది నీవు అనుకుంటున్నావా? चलने वाले आप ही सोच रहे हो. ఈ సౌండ్ అంతా నీది అనుకుంటున్నావా? ये सारा आवाज तुम्हारा है, तुम सोच रहे हो. నిజానికి నువ్వు నడిస్తే అంత సౌండ్ వచ్చుద్దా? क्या वास्तव में तुम चलोगे ऐसे आवाज ఈ आएगा? పక్షముగా పరలోక సైన్య సమూహాలు బయలుదేరుతున్నాయి. तुम्हारे पक्ष में परमेश्वर के स्वर्गीय सेना वो निकल रही है. శత్రువుల గుండెలు అదిరిపోతున్నాయి. शत्रु के दिल धड़कन वो धड़कने लग रहे. వాళ్ళు భయపడి పారిపోయారు. वो डर कर भाग गए. ఆయుధాలు వదిలేశారు. वो हथियार छोड़ दिए. జాయింట్ బిర్యానీ వదిలేశారు. जॉइंट बिरयानी छोड़ दिए. కోకో కోలా వదిలేశారు. कोको कोला भी छोड़ दिए. డ్రై ఫ్రూట్స్ వదిలేశారు. ड्राई फ्रूट्स छोड़ दिए. మిలిటరీ కొర్రలు వదిలేశాడు. मिलिट्री फूड को भी छोड़ दिए. స్తోత్రం చెప్పరా. हालेलुया.
ఎందుకు వదిలేశారు? आपको पता है क्यों छोड़ दिया? భయం వేసి. डर कर। ఎందుకు భయం వేసింది? क्यों डराया? కొన్ని వందల రథాలు గుర్రాల మీదకి వచ్చిన శబ్దం వినబడింది. क्योंकि कई रथों की जो दौड़ की आवाज उनको सुनाई दी। అన్ని ఎక్కడ ఉన్నాయి అసలు? अब वास्तव में उतने कहाँ है जी? దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. परमेश्वर ही वो इंतजाम किया है। నీవు అడుగు ముందుకేస్తే, अगर तुम कदम आगे बढ़ाओगे, నీవు అడుగు ముందుకేస్తే, तुम कदम आगे बढ़ाओगे तो నీ పక్షంగా పరలోక సైన్యమే ముందుకు రాబోతుంది. तुम्हारे पक्ष में स्वर्ग की सेना ही साथ में आने जा रही है। పరలోకం నీ తరపున నడవబోతావు. पूरा स्वर्ग तुम्हारे साथ मिलकर चलने वाली है। అత్యధిక విజయము దేవుడు నీకు అనుగ్రహించబోతాడు. और अत्यधिक विजय परमेश्वर तुम्हें देने जा रहा है। గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ऊंची आवाज में हाथ उठाकर प्रभु का धन्यवाद करें। ప్రభు మాట్లాడుతున్నాడు. प्रभु कहता है, మీరే వారికి భోజనం పెట్టండి. तुम ही उन्हें भोजन खिलाओ। ఈ మాట మా ఊడికి కనబడిపోయింది సుగుణరావుకి. पता नहीं ये बात हमारे भाई सुगुन राव जी को सुनाई ఎక్కడో दिया। కృష్ణానది మధ్యలో ఉండగా సౌండ్ వినబడింది అంట ఆయనకి. वो कष्ट तकलीफ में जब तब बीच में एक आवाज आई, నా కుమారుడా నువ్వే పెట్ట అన్నం అందరికి అన్నాడు. हे मेरे पुत्र सबको भोजन तुम ही खिलाओ। పొద్దున 3 బ్యాగులు అయిపోయినాయి దేవునికి స్తోత్రం. सवेरे 3 बैग खत्म हो गया మళ్ళీ परमेश्वर 2 की బ్యాగులు వేసారంట దేవునికి फिर స్తోత్రం. फिर दोबारा 2 बैग डाले। ఎవడైనా బ్యాగులు సమర్పించుకుంటే తీసుకురంటారా బాబు. अगर किसी ने बैग को समर्पण किया तो लेकर आइए मेरे బ్యాగులు అయిపోయినాయి అంట దేవునికి స్తోత్రం. बैग खत्म हो गए। స్తోత్రం చెప్పరే, स्तुति क्यों नहीं कर रहे? చెప్పరే గట్టిగా. ప్రభు మాట్లాడుతూ మీరే వారికి భోజనము పెట్టండి. परमेश्वर कहता है तुम ही भोजन उनको खिलाओ। ఎలా పెట్టమంటావు? कैसे खिलाए? మేము ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాం. हम फुल टाइम मिनिस्ट्री के लिए आए। పడవల వాళ్ళు వదిలేసాం. हम अपने नाव जाल सब छोड़ दिए। ఆ క్యాష్ బ్యాగ్ ఉంటే కూడా ఆడి దగ్గర ఉంది, మా దగ్గర లేదు. वो कैश बैग भी हमारे पास नहीं, उसी के पास में है। ఆడేమో ఎప్పుడు లెక్కలు చెప్పడు, ఆడొకడాడు. वो एक है कभी अपने गिनती नहीं बताता। ఆడు గుడిలో లింగాన్ని మింగేసి రకమాడు. वो जो एक वो जो मंदिर के जो लिंग है उसको भी निकलने वाला है। హల్లెలూయా. బ్రహ్మాండమైన ట్రాన్స్లేటర్ గారికి సభలు కొట్టచ్చు కదా మీరు. తెలుగు ట్రాన్స్లేట్ చేయడం వేరు, నా తెలుగు చేస్తాం వేరు. तेलुगु का अनुवाद करना अलग है, मेरा अनुवाद करना अलग है। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఆయన అంటున్నాడు చేతిలో మా దగ్గర ఏమి లేవు నీకు తెలుసు కదా ప్రభువా. वो कहते हैं हे प्रभु तू तो जानता है कि हमारे हाथ में कुछ రే नहीं है। పిచ్చి మొఖమాటు, నీ చేతులు ఏంట్రా? ఎప్పుడో సేవకి ఇచ్చేసావుగా, ఇవి నా చేతులే. हे पागल तू, तेरे हाथ क्या है? वो हाथ को तो तूने कब का सेवा में दे दिया, वो सब मेरे हैं। ఇంకా మాట కూర్చోబడి జనాలే. वो सारे मासूम से बात को छोड़, सबको बैठा। బఫే మీల్స్ పెట్టినా ఆడు సాబాడు చేస్తాడని మనం సైడ్కి తప్పుకోవచ్చు. अगर बफेल मील्स रखने से भी वो अपने आप खाएंगे बोल के हम बगल हट सकते हैं। పంక్తులు తీరి కూర్చోబెట్టమన్నాడు. और ध्यान से सुनिए, पंक्तियों में उन्हें बैठाने को कहा। ఇక్కడ ఒక గింజ లేదు, లైన్ లో కూర్చోబెట్టమన్నాడు ఆయన. यहाँ पे बिल्कुल भी भोजन नहीं, यहाँ पे लाइन में बैठाने को कहता है। మొత్తం అందరూ కూర్చున్న తర్వాత सब बैठने के बाद ఆకాశం నుండి మీ చేతుల్లోనికి ఏదైనా పడును గాక, आकाश से तुम्हारे हाथों में कुछ ना कुछ गिर जाए। అంటాడేమో అంటే और ऐसा कहेगा सोचे तो, చూస్తామేంట పెట్టు భోజనం అన్నాడు. और वो देखता क्या हो भाई, भोजन परोसो। ఏమీ లేదు నా మన పాటలు ఇయ్యే. हमारे गीत ऐसे ही होते हैं। తెలివైనడు మార్చలేదు కొన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు परोसो अब। అకస్మాత్తుగా अचानक ఉన్న 2 పెట్టడం మొదలు పెట్టారు. और वो बस आगे बढ़ने शुरू किए। ఉన్న కొంచెం పంచి పెట్టడం మొదలు పెట్టారు. और जो थोड़ा सा है उसको बांटना शुरू किए। 15,000 మంది తిన్న తర్వాత కూడా మిగిలిపోయింది. 15,000 लोग खाने के बाद भी बच गया। చాలా మంది పాస్టర్లకి ఇది నచ్చదు. और बहुत पासवानों को ये बिल्कुल भी पसंद नहीं। నేను పాస్టర్ అయితే నన్ను పెట్టమంటాడు ఏంటండి, నేను తీసుకోవాలి కదా. मैं तो पास्टर हूं जी, मुझे रखने को क्या कहता है जी। ఈ పాస్టర్ గారికి ఎంత పెద్ద పొట్టో దేవుని స్తోత్రం. ये पासवान का पता नहीं ये पेट कितना बड़ा है। ఎప్పుడు కూడా తింటమే, कभी भी खाना ही, పెడతాం లేదంట. देना नहीं। దేవుడు అంటున్నాడు నువ్వే పెట్టు. परमेश्वर कहता है तुम ही दो। ఉంటే పెడతామంటే ఇక్కడ ఏమి లేవు.
अगर रहेगा तो हम रखेंगे जी, अब यहाँ पे तो कुछ भी नहीं। ఆయన అన్నాడు పోన్లే ఉన్నదే పెట్టు. वो कहता है जो है वही रख दो। ఉన్నది పెట్టడం ప్రారంభించారు. जो है उसको परोसना शुरू किए। స్టార్టింగ్ లో 5 రొట్టెలు 2 చేపలే. आज स्टार्टिंग में शुरुआत में तो 5 रोटी 2 मछलियां। అందరికి పెట్టాక 12 గంపలు మిగిలిపోయినాయి. सबको बांटने के बाद 12 टोकरी बच गए। నువ్వు ఇవ్వటం మొదలు పెడితేనే మిగిలేది. हम जब तुम देना शुरू करेगे तभी वो बचना शुरू होगा। ఇవ్వటం మొదలు పెడితేనే మిగిలేది. तुम देना शुरू करेगे तभी वो बचेगा। ఎక్కడికి వెళ్ళినా సందా పడతమేనా సందా పెడతముందా? जहां भी जाओ सिर्फ दान इकट्ठा करना है या दान देने की बात भी है? ఎక్కడికి వెళ్ళినా సందా పడతమేనా సందా పెడతం కూడా ఉందా? अब कहीं पे भी जाओ दान इकट्ठा करने की बात है या दान देने की बात है? నీ జీవితం ఎప్పుడు తీసుకునే రకంగా ఉంటే నువ్వు ఇంకేం దీవించబడతా? अगर तुम्हारे जीवन में हमेशा लेने की जैसा होगा तो तुम कब आशीष నీ पाओगे? చేతిలో ఏమీ లేని దినమున ఇవ్వటం స్టార్ట్ చేయి. तुम्हारे हाथ में जब जहां कुछ भी नहीं वहां उस दिन देना शुरू करो। ఉన్న 2 కాసులు ఇవ్వటం మొదలు పెట్టు. वो 2 कोड़ी जो तुम्हारे हाथ में उसको देना शुरू ఉన్న करो। 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడం वो మొదలు పెట్టు. तुम्हारे 5 रोटी 2 मछली देना शुरू करो। నీకు విస్తారంగా మిగిలిన దేవుడు చేస్తాడు. परमेश्वर तुम्हारे लिए बहुत बचने जैसा प्रभु तुम्हारे लिए దారి करेगा। కనబడిన చోట అడుగు ముందుకే. और जहां राह दिखाई दे वहां पे कदम बढ़ा। బలము లేని చోట యుద్ధానికి ముందుకు వెళ్ళు. जहां सामर्थ बल नहीं वहां युद्ध के लिए आगे बढ़ो। పడవను వదిలిపెట్టుట ప్రమాదకరమైన వేళ సముద్రంలో అడుగుపెట్టు. और नाव को छोड़ना जब खतरा है तभी तुम समुद्र पर पैर रखो। అక్కడ ఉండటం కూడా ప్రమాదమే అనే చోట ధైర్యంగా శత్రువు పడుగులు ముందుకే. वहां रहना भी खतरे से भरा है, जब तुम्हें लगता है तब शत्रु की ओर कदम आगे बढ़ाओ। ప్రాణమును దక్కించుకోవడానికి గానుగ చాటున దాక్కునే స్థితిలో నుండి प्राण को बचाने के लिए वो जो छिपा हुआ स्थिति में से ఓటి కుండతోనే శత్రు మీదకి వెళ్ళటం మొదలుపెట్టు. वो खाली गड़े के साथ शत्रु की ओर बढ़ना शुरू कर दो। ఒక చిన్న పిల్లవాడి ఆహారంతోనే లక్షల మంది కొట్టించడానికి సిద్ధపడిపో. एक छोटे बच्चे के भोजन से लाखों लोगों को परोसने के लिए तैयार हो जाओ। ఈ విధంగా సందర్భం ఏదైనా और इस प्रकार संदर्भ कुछ भी क्यों ना हो, సందర్భం ఏదైనా वो चाहे संदर्भ कुछ भी क्यों ना हो, సందర్భం ఏదైనా वो चाहे परिस्थिति कुछ भी क्यों ना हो, అడుగు ముందుకేయటమే ఈ రాత్రి మన సందేశం. आज रात हमारा संदेश यह है कि कदम आगे बढ़ाना है। అడుగు ముందుకేయటమే దేవుని యొక్క సందేశం. कदम आगे बढ़ाओ, यही परमेश्वर की संदेश है। సేవకు సమర్పించుకొని 15 సంవత్సరాలు అయింది. सेवा को अपने आप को समर्पित करके 15 साल हो गया। జాబ్ రిజైన్ చేసి 10 సంవత్సరాలు అయింది. जॉब रिजाइन करके 10 साल हो गए। బ్రదర్ సువార్త ప్రకటిస్తున్నావా? हे भाई क्या सुसमाचार प्रचार कर रहे हो? కనిపెడుతున్నాను బ్రదర్. मैं बस इंतजार कर रहा हूँ। ఈ లోపు రాకడ వచ్చేస్తుంది. अब इतने में तो वो प्रभु का आगमन आ जाएगा। వీడు ఒక్కడికి కూడా సువార్త చెప్పడు. ये एक को भी सुसमाचार नहीं बोलेगा। ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु आज तुमसे बातें कर रहा है। అడుగు ముందుకే. कदम आगे बढ़ाओ, అడుగు ముందుకే. कदम आगे बढ़ाओ, అడుగు ముందుకే. कदम आगे बढ़ाओ। నీ ఎదుట సముద్రం పారిపోతే, और तुम्हारे सामने समुद्र भाग నీ जाएगा। ఎదుట గొలియాతు ఓడిపోతాడు. तुम्हारे सामने जो गोलियात है वो हार जाएगा। నీ ఎదుట సముద్రం అణిగిపోతే, और तुम्हारे सामने जो समुद्र है वो शांत हो నీ जाएगा। ఎదుట కరువు తీరిపోతే, और तुम्हारे आगे जो अकाल है वो तृप्त हो, నీ ఎదుట శత్రువు పారిపోతాడు. और तुम्हारे आगे की शत्रु भाग जाएगा। ఇంతవరకు ఏ విషయము కొరకు ప్రార్థన చేయుచున్నావా? अब तक तुम जिस विषय के लिए प्रार्थना करते आ रहे हो, ఆ విషయములో అడుగు ముందుకు వేసే వారి కొరకు उस विषय में अपने कदम को आगे बढ़ाने वालों के लिए దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. परमेश्वर चमत्कार करने जा रहा है। ఇది ప్రేయర్ కాన్ఫరెన్స్. ये प्रार्थना सम्मेलन है। ఇందులో దేవుడు మాట్లాడుతున్నాడు. इसमें प्रभु बातें कर रहा है। నీవు ప్రార్థించుచున్న విషయములో నీ గొప్ప విజయం రాబోతున్నది. तुम जिस विषय के लिए प्रार्थना कर रहे हो उसमें बड़ी विजय को देखने जा रहे నువ్వు हो। ప్రార్థన చేస్తున్న ప్రాంతములో నీ గొప్ప స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు तुम దేవుడు. जहां प्रार्थना कर रहे हो वहां जगह में परमेश्वर तुम्हें निज भाग के रूप में वो देने जा रहा है। విశ్వసించు వారందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. विश्वास करने वाले सब उठकर खड़े हो जाएंगे और प्रार्थना के साथ समाप्त करेंगे। రేపు ఉదయం 9 గంటలకే ప్రారంభం అయిపోద్ది. कल सुबह 9 बजे ही प्रार्थना सभा 10 शुरू లోపే होगी ప్రసంగం స్టార్ట్ అయిపోద్ది. और 10 बजे तक प्रचार शुरू होगा। 10 లోపే స్టార్ట్ అయిపోద్ది ప్రసంగం. 10 बजे से पहले ही संदेश शुरू होगा। మాతో పాటు మోకరించడానికి రండి. हमारे साथ घुटने टेकने के लिए మాతో आइए। కలిసి ధ్యానించడానికి రండి. हमारे साथ अध्ययन करने के लिए మాతో आइए। కలిసి కృప పొందడానికి రండి. हमारे साथ मिलकर अनुग्रह पाने के लिए आइए। అడుగు ముందు వేయడానికి లేచి నిలబడండి. कदम
आगे बढ़ाने के लिए उठकर खड़े हो जाइए। అడుగు ముందుకేయడానికి లేచి ముందుకు రండి। कदम आगे बढ़ाने के लिए उठकर आगे आ जाए। ఎంతమంది రాత్రి వాక్యాన్ని నమ్ముతున్నారు? कितने लोग आज इस रात वचन को विश्वास कर रहे हैं? ఒక అడుగు ముందుకేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? क्या आप एक कदम भी आगे बढ़ने के लिए तैयार हैं? పరుగు పరుగున వేదిక దగ్గరికి बस రండి। भागते भागते सामने आ जाइए। రండి, విశ్వాసంతో రండి, విశ్వాసంతో రండి, ప్రభు అద్భుతం చేయబోతున్నాడు। विश्वास के साथ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ రన్నింగ్। आइए आइए आइए। నువ్వు అడుగు ముందుకేసింది విజయం వైపే। आप विजय की ओर ही कदम आगे విజయం వైపు అడుగు ముందుకేసావు। जीत की ओर आगे कदम ఇది बढ़ाएं। భావోద్రేకం కాదు। ये कोई It is not an emotional step. ये एकदम सत्य से भरी हुई भावना है। It is a spiritual step. और ये एक आत्मिक कदम है। It is an anointed step. और ये एक अभिषेकित कदम है। It is a night that you are going to receive a miracle from the hands of Jesus. और ये एक परमेश्वर के चमत्कारी हाथों में समर्पित जीवन की यह कदम ఒక్కసారిగా है। ముందుకు వచ్చిన వాళ్ళంతా ఎక్కడో అక్కడ ఆగిపోయారు। బిడ్డలారా పరుగులెత్తండి, सामने आए वाले जितने ధైర్యం भी हैं, తెచ్చుకోండి। हिम्मत हिम्मत अपने నేను आप में గాని हिम्मत వేరొకరు గాని నీ మీద చేయి పెట్టాలని అమాయకం తీసేసుకో। हाँ मैं या कोई आप पर आपके सर पर हाथ लगाए, నేను నీలాంటి సేవకునే సుమా। मैं भी आपके जैसे ही सेवक నా हूं। దగ్గర ప్రత్యేకత ఏమీ లేదు। मेरे पास कोई खासियत नहीं। ఎంతో బలహీనుడైన చిన్న సేవకుడు నేను। मैं भी बहुत ही निर्बल एक छोटा दास हूं। శరీరములో కూడా బలహీనత కలిగిన వాడిని। शरीर में भी निर्बलता से ఎన్నో मैं हूं। పోరాటములు కలిగిన వాడిని। बहुत सारे घर्षण से भरा हूं। ఎంతో వేదన కలిగిన వాడిని। बहुत ही दुख दर्द से भरा हुआ व्यक्ति। ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుచున్నారు। आज रात प्रभु मुझसे बातें कर నాలో रहा है। నీతో మాట్లాడుచున్నారు। मुझसे होकर तुझसे बातें कर रहा है। ఏ సముద్రముకు అడ్డుగా ఉందని ప్రార్థన చేస్తున్నావో, जिस समुद्र जो तुम्हारे लिए रुकावट के रूप में तुम प्रार्थना कर रहे हो, దేవుడు ఆ వైపు అడుగులు ముందుకేయమంటున్నాడు। परमेश्वर कहता है उसकी ओर तुम अपने कदम आगे बढ़ाओ। నువ్వు అడుగు ముందుకేసి వచ్చావు కదా, तुम जो कदम आगे बढ़ाते हुए आए ఇదిగో हो, చూడు నీ ఎదుట సముద్రం పారిపోబోతుంది। देखो तुम्हारे सामने से समुद्र भागने जा रहा है। సముద్రం పారిపోబోతుంది। समुद्र भागने जा रहा है। సముద్రం గట్టిపడబోతుంది। अब समुद्र सख्त होने जा रहा है। నిన్నిక మింగలేదు అదే। अब वो तुम्हें नहीं निकल అలలేక सकती। నీ మీదకి రా। लहरें तुम पर नहीं आएंगी। సింహం చావబోతుంది। वो शेर मरने जा रहा है। గొలియాతు చావబోతున్నాడు। गोलियत मरने जा रहा है। నీ ఎదుట శత్రువులు పారిపోబోతున్నాడు। तुम्हारे सामने से शत्रु भागने जा रहा है। అద్భుతములు చేయుచున్న దేవుని వైపు చేతులు గట్టిగా ఎత్తి चमत्कार करने वाले परमेश्वर की ओर हाथ उठाकर ప్రార్థన ప్రారంభించు। ప్రార్థన ప్రారంభించు। प्रार्थना शुरू करें। స్తోత్రమయ్యా 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 బలమైన కార్యాలు చేయబోతున్న దేవుడు, శక్తివంతమైన కార్యాలు చేయబోతున్న దేవుడు, సర్వోన్నతమైన కార్యాలు చేయబోతున్న దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయముగా నిశ్చయముగా నీ మీదకి వచ్చుచున్న, నీకు అడ్డుగా నిలిచిన, ఓ దారి కనబడని పరిస్థితుల్లో కూడా ముందుకు అడుగు వేసే ఒక తీర్మానం, ముందుకు అడుగు వేసే ఒక తీర్మానం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేద్దామా? ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేద్దామా? నిశ్చయముగా నీవు అడుగు ముందుకు వేస్తే సముద్రము ఒక రాయిగా మార్చబడిపోతుంది. నువ్వు అడుగు ముందుకు వేస్తే నిశ్చయముగా సముద్రము రెండు పాయలుగా మార్చబడబోతుంది. ఆరిన నేలగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అడుగు ముందుకు వేస్తే గొలియాతు కూలిపోబోతున్నాడు. నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుని కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు అడుగు ముందుకు వేస్తే ఓ నూతన బ్రాంచ్ నీకు ఇవ్వబోతున్నాడు. నీవు అడుగు ముందుకు వేస్తే దేవుని కార్యాలు చూడబోతున్నావు. ఓ స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. స్వరమెత్తుదామా, చేతులు పైకెత్తుదామా, ఒక తీర్మానం చేద్దామా దేవుని సన్నిధిలో. దేవుడు తన సేవకుని రేపి, దేవుడు తన సేవకుని అభిషేకించి, దేవుడు తన సేవకుని నోటిన ఒక ప్రవచన వాక్కుని ఉంచి ఉన్నాడు. ఒక ప్రవచన వాక్కుని ఉంచి ఉన్నాడు. ముందుకు అడుగు వేస్తే అద్భుతం అంటున్నాడు. ముందుకు అడుగు వేస్తే నూతన బ్రాంచి, ముందుకు అడుగు వేస్తే అద్భుతం ఏంటో తెలుసా? ముందుకు అడుగు వేయమన్నది ఎవరినో తెలుసా? ఇప్పటికే ప్రార్థన చేస్తున్న వారినంట, ఇప్పటికే మొర్రపెట్టుచున్న వారిని, ఇప్పటికే ప్రార్థన చేస్తున్న వారిని, ఇప్పటికే మొర్రపెట్టుచున్న వారిని. సహోదరుడా సహోదరి, ఇప్పటికే నువ్వు ప్రార్థనలో ఉన్నావు, ఇప్పటికే నువ్వు మొరపెడుచు ఉన్నావు, ఇప్పటికే నువ్వు మొరపెడుచు ఉన్నావు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట, ఇక నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి, ప్రార్థనలో ఉన్నావు కాబట్టి అడుగు ముందుకు వేయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నూతన బ్రాంచెస్ స్టార్ట్ అవబోతున్నాయి, నూతన కార్యాలు జరగబోతున్నాయి.
సముద్రం ఆరిన్నేల అయిపోబోతుంది. సముద్రం గట్టి పడిపోబోతుంది. నీవు అడుగు పెడితే అది గట్టిగా మారిపోబోతుంది. నిన్ను మృంగగోరు అలలు నీ కాళ్ళ కిందకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రతి ప్రమాదాన్ని నీ కాళ్ళ కిందకి, ప్రతి అపాయాన్ని నీ కాళ్ళ కిందకి, ప్రతి నష్టాన్ని నీ కాళ్ళ కిందకి యేసయ్య తీసుకొని వచ్చే గడియ. దైవజనుడా, సేవకుడా, విశ్వాసి, దేవుని బిడ్డ, ఒక తీర్మానంలోకి నువ్వు రాగలిగితే నిశ్చయముగా నేను అడుగు ముందుకు వేస్తాను. విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తాను. ఏది ప్రమాదకరం అనిపిస్తుందో, ఎక్కడ దారి కనపడట్లేదో, ఎక్కడ పరిస్థితులు ఇబ్బందిగా ఆటంకంగా ఉన్నాయో, ఆ పరిస్థితుల్లోనే అడుగు ముందుకు వేయమంటున్నాడు. ఆ స్థితిలోనే అడుగు నిన్ను దేవుడు ముందుకు వేయమని కోరుతూ ఉన్నాడు. ఇప్పుడే దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని ఆత్మ కార్యాన్ని నీలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. ఆత్మ కార్యాన్ని మీరు చెయ్యండి నాయన. నేను అడుగు ముందుకు వేస్తాను. దేవుని కార్యం నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను అని ఆశ కలిగిన వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మానికి స్తోత్రం, పరిశుద్ధాత్మానికి స్తోత్రం. దేవుని శక్తి నీ మీదకి రాబోతూ ఉండగా, దేవుని బలము నిన్ను తాకబోతూ ఉండగా, దేవుని మహిమ నీ మీదకి రాబోతూ ఉండగా, దేవుని శక్తితో ఆయన నిన్ను తాకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి నడిపించబోతూ ఉండగా నీ జీవితంలో విజయాన్ని చూడబోతున్నావు, విస్తరణ చూడబోతున్నావు, నూతన కార్యాలు చూడబోతున్నావు, తలుపులు తెరవబడ్డ చూడబోతున్నావు, ఆరిన నేలను చూడబోతున్నావు, నీ కాలు సమభూమి గల చోట నిలబడుటను చూడబోతున్నావు. పడవలో నుంచి కిందకు దిగగలిగితే, పడవలోంచి కిందకు దిగగలిగితే అలలను నీ కాళ్ళ కిందకు తీసుకొచ్చేస్తాడు దేవుడు. పడవలో ఉంటే అలలే పడవ మీదకి వస్తాయి, కానీ నువ్వు కిందకు దిగితే అలలు నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అంటున్నాడు దేవుడు. ఏ సమస్య అయినా, శోధన అయినా, ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ముందుకొచ్చావు, నిశ్చయముగా కార్యాన్ని చూడబోతున్నావు. విశ్వాసంతో ముందుకొచ్చారు, ద్వారాలు తెరవబడబోతున్నాయి, ఆత్మ కార్యాలు జరగబోతున్నాయి. దైవజనుని నోటి మాట నెరవేర్చే దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. సర్వశక్తి కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. యేసు రక్తంతో నీ కృపాసనము చేరాము నాయన. ఇదిగో ఈ రాత్రి నీ సేవకుడు బలహీనంగా ఉన్నప్పుడు, నీ సేవకుడి శరీరములో ఆరోగ్యం లేనప్పుడు, ఇదిగో నీ ఆత్మ, యెహోవా ఆత్మ, 7 ఆత్మలు నీ సేవకుని మీదకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు నాయన. శరీర బలహీనత తొలగించి నాయన, ఆత్మను రేపి ప్రభువా, ఇదిగో ఇంతమంది ముందుకు అడుగు వేయటానికి మీరు ద్వారం తెరిచారు నాయన. అడుగు వేసిన ప్రతి ఒక్కరు అద్భుతము చూచుదురుగాక. యేసు క్రీస్తు నామములో ఒక ద్వారము తెరవబడుగాక, ఒక నూతన కార్యము జరుగునుగాక, దైవజనుని నోటి మాట నెరవేర్చబడునుగాక నాయన. దైవజనులు ఉన్నట్లయితే ప్రభువా, వారి జీవితంలో ఒక నూతన బ్రాంచ్ మొదలవబోతున్నందుకు స్తోత్రం. సేవలో ఒక నూతన బ్రాంచ్ మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ముందుకు అడుగు వేయబోతూ ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు. అక్కడ పరిస్థితులు ఏమి అనుకూలంగా లేకపోయినా సంఘము కట్టబడునుగాక. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. నిశ్చయముగా విశ్వాసులైన బిడ్డలు ఎవరైతే ముందుకు అడుగు వేస్తున్నారో వారి జీవితంలో వారిని మృంగగోరు ప్రతి సమస్య, వారిని మృంగేయాలనుకుంటున్న ప్రతి శోధన, వారిని మృంగేయాలనుకుంటున్న ప్రతి భయంకరమైన విపత్తులు యేసు క్రీస్తు నామములో వారి కాళ్ళకి ఎందుకు వచ్చునుగాక, వారి కాళ్ళకి ఎందుకు వచ్చునుగాక. ఇప్పుడే అలలను, సమస్యలను యేసు క్రీస్తు నామములో తొక్కివేయుచున్నారు. In the name of Jesus. Hallelujah, hallelujah. కాళ్ళ కింద తొక్కివేయుచున్నారయ్యా. సమస్యలు తొలగిపోతున్నందుకు, విపత్తులు తొలగిపోతున్నందుకు, ఇబ్బందులు తొలగిపోతున్నందుకు నీకు స్తోత్రాలు. ఎంతో ఆశతో వచ్చారు. నిశ్చయముగా ముందుకు అడుగు వేస్తున్నందుకు నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. ముందుకు అడుగు వేసిన గిద్యోను కలల ద్వారా యుద్ధంలో విజయాన్ని ఇచ్చావు నాయన. ముందుకు అడుగు వేసినటువంటి నలుగురు కుష్ఠ రోగుల కోసం ఒక భయంకరమైన శబ్దములు పరలోకం నుంచి బయలుదేరినాయి నాయన. కన్నపడని శత్రువు, కన్నపడని మరుగుగా ఉన్న శత్రువుని దేవా ఒక శబ్దములు బయలుదేరి చేసి అద్భుతమైన విడుదల మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమృద్ధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. తండ్రి, నీ సేవకు నోటి మాట నువ్వు నెరవేర్చే దేవుడు నాయన. యేసు క్రీస్తు నామములో ప్రతి విశ్వాసి ముందుకు అడుగు వేసి ఉండగా కార్యమును చూచునుగాక. ఒక సూపర్ న్యాచురల్ అద్భుతం జరుగుతున్నందుకు స్తోత్రాలు. అసాధారణ కార్యము జరుగునుగాక.
దైవజనులు ముందుకు అడుగు వేసి ఉండగా యేసుక్రీస్తు నామములో సేవలో పరిచర్యలో అసాధారణ కార్యము జరుగునుగాక. పరిశుద్ధాత్మ నమ్ముచు ఉండగా గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందమని, అది ఈ 2023 సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలోనే వారు చూచుదురుగాక నాయన. వారి కన్నుల ముందు ఈ కార్యములు జరుగునుగాక. 2024లోనికి ప్రభువా విజయవంతమైన జీవితంతో ముందుకెళ్ళిపోబోతున్నందుకు స్తోత్రాలు. ఒక విజయములే వారి జీవితంలో కలగబోతున్నందుకు స్తోత్రాలు. ఆ కార్యాలు మీరు చేస్తున్నందుకు నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సేవకుని బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. తీర్మానం చేసిన బిడ్డల్ని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పరిచర్యలు ఏర్పాటు చేసిన సుగుణరావుని పరిచర్యని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ముందుకు అడుగు వేసినందుకు అద్భుతము చేయబోతున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. గట్టిగా నమ్మి యేసుక్రీస్తు నామములో రిసీవ్ యువర్ మిరకిల్. మీ అద్భుతాన్ని మీరు పొందుకొని వెళ్ళండి. మీ అభిషేకాన్ని మీరు పొందుకొని వెళ్ళండి. మీ విజయాన్ని మీరు పొందుకొని వెళ్ళండి. మీ అద్భుతాన్ని మీరు